అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేద డివోషన్. వేదం. వేదం అంటే అందరికీ తెలుసు. కానీ అసలు వేదం ఏం చెప్పింది? వేదం నుంచి మనం అసలు ఏం నేర్చుకోవాలి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు డాక్టర్ మేడూరి సూర్యనారాయణ గురుగారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, వేదం అంటే మనందరికీ తెలిసిందే. వేదాల్లో ఎన్ని రకాలు ఉంటాయి అనేది కూడా తెలుసు. అయితే మొదటి వీడియో మనం వేదాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక్కసారి మీ మాటల్లో నుంచి వేదం అంటే ఏంటి? దాని ప్రాముఖ్యత ఒకసారి చెప్పండి. వేదం అంటే ఏమిటి అనే ప్రశ్న చిన్న ప్రశ్న, కానీ సమాధానం పెద్దది. అవును. ప్రశ్న చిన్నగానే ఉంటుంది కానీ చెప్పాలంటే చాలా ఉంటుంది. హ్మ్. అదే వేదం యొక్క గొప్పతనం. ఈ వేదం ఏదైతే ఉందో దీనికి అక్షర సమామ్నాయం అంటే చాలా అక్షరాలకి సమూహం. హ్మ్. హ్మ్. అంటే జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది వేదం. అవును. దేని ద్వారా అయితే మనిషి జ్ఞానాన్ని పొందుతాడో, ఏ జ్ఞానాన్ని అయితే మనిషి అనేవాడు ఆధారంగా చేసుకుని జీవిస్తాడో ప్రమాణంగా భావిస్తాడు. అంటే మన ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, డాక్యుమెంటల్ ప్రూఫ్ అంటాం. అవును గురుగారు. మన భారతీయ జీవన విధానానికి మన విధానం ఎట్లా ఉంది అని చెప్పాలి అంటే దానికి ఎవిడెన్స్ ఏమిటి, ప్రూఫ్ ఏంటి అంటే ఇదిగో వేదం. వేదంలో ఏవైతే చెప్పారో వాటిని మేము ఫాలో అవుతున్నాం. వేదంలో ఏవైతే వద్దని చెప్పారో, చేయొద్దని వాటిని మేము ఫాలో అవ్వట్లేదు. అందువల్ల మేము ఎవరయ్యాం? ఆస్తికులమయ్యాం. అవును. ఎవరైతే ఇది ఫాలో అవ్వరో, అంటే వేదాన్ని నమ్మడో, వేదంలో చెప్పిన దాన్ని పాటించడో వాడు నాస్తికుడు. నాస్తికులు. కాబట్టి ఆస్తికుడికి, నాస్తికుడికి మధ్య అంతరాన్ని చూపించేది ఏమిటి అంటే వేదం. అసలు భారతీయ జీవన విధానం ఒకప్పటి నుంచి ఇప్పటిదాకా, తర్వాత తరాల దాకా ఉంది, ఉండబోతోంది, ఉండేది అని చెబుతున్నాము అంటే ఈ 3 భూత, భవిష్యత్, వర్తమానం కాలాల మూడిటికి కూడా కారణం ఏమిటి అంటే వేదం మాత్రమే. హ్మ్. సంస్కృతంలో విద అనే ఒక ధాతువు. ఆ విద అనే ధాతువుకి ధాతువు అంటే ఏమిటి అనే ప్రశ్న రావాలి. ధాతువు అంటే ఏమిటి అంటే పదాన్ని లేదంటే క్రియాపదాన్ని పుట్టించే శక్తి దేనికైతే ఉంటుందో దానికి ధాతువు అని ధాతు. పేరు. అవును. కాబట్టి ఆ విద అనే ధాతువు నుంచి జ్ఞానము అనే అర్థంలో వేదం అనే శబ్దం పుట్టుకొచ్చింది. కాబట్టి ఈ వేదం వల్ల ఏమవుతోందంటే అందువల్లనే ఏం చెప్పారు? వేదో నిత్యమధీయతాం అని చెప్పని. ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో, ఎవరికైతే వేదాన్ని చదివే అర్హత ఉందో, హ్మ్. సామర్థ్యం ఉందో, అందరికీ అర్హత ఉండొచ్చు. అవును కానీ గురుగారు. అది పలికే ఉచ్చారణ, పలికే స్పష్టత హ్మ్. ఎవరికైతే అది అందరికీ ఉండేది కాదు. కాదు. అందువల్ల ఏం చేశారు, మహర్షులు ఏం చేశారు? ఈ వేదాన్ని అందరూ పలకలేరు. వారి వారి అలవాట్లు, వారి వారి జీవన విధానం, శైలి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ వేదాల్లో ఉన్న సారాన్ని గ్రంథాల రూపంగా బయటకు తీసుకొచ్చారు. ఒక మహాభారత రూపంగా గానీ, రామాయణ రూపంగా గానీ, లేదంటే భారత రూపంగా గానీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఏమైందండి? ఎవరైతే వేదం దాకా వెళ్ళలేరో, చదవలేరో వాళ్ళకి వాళ్ళు. ఆప్షన్ ఏమిటి అంటే దానికి సంబంధించినటువంటి ఇతిహాసాలు, హ్మ్. కావ్యాలు ఇవన్నీ కూడా, అంటే భారతీయ వాంగ్మయం మొత్తం అంతా కూడా దేన్ని సమర్థిస్తోంది అంటే వేదాన్నే సమర్థిస్తోంది. సమర్థిస్తుంది. కాబట్టి ఈ వేదం అనేది మనం అనుకున్నట్టుగా ఇందులో రామాయణం ఉంటుందా, మహాభారతం ఉంటుందా అని కాదు. హ్మ్. ఏ గ్రంథమైనా సరే వేదాన్ని సమర్థించాల్సిందే అని అవును. చెప్పడం. రాముడి గురించి వేదంలో ఉందా లేదా అని ప్రశ్న అవును. వేసుకోక్కర్లేదు. ఉన్నా మంచిదే, లేకపోయినా మంచిదే. మంచిది. ఎలా అయినా ఆయన వేదాంత వేద్యాయ అని చెప్పాం కాబట్టి వేదం ద్వారా, వేదాంతం ద్వారా ప్రకటింపబడేవాడు శ్రీరామచంద్రుడే. హ్మ్. కాబట్టి ఇది ఒప్పుకోవాల్సిన విషయం. ప్రతీది మనం ఈ గుడ్డు మీద ఈక పెకినట్టు లాగక్కర్లేదు. అవును. ఇంకోటేంటంటే మీకు వేదంలో ఏమవుతోందంటే సంవాదాలుంటాయి. సంవాదాలంటే ఒకరొకరు మాట్లాడుకోవడం. హ్మ్. తద్వారా విజ్ఞానం బయటకొస్తుంది. ఒక మహర్షి, ఒక దేవత, ఇద్దరు దేవతలు, ఒక మహర్షి. అలాగా దీన్నే మనం కాన్వర్సేషన్ అంటాం. హ్మ్. ఆ కాన్వర్సేషన్ రూపంగా వేదంలో కొన్ని మాటలు జరిగాయి. అవే మంత్రాలయ్యాయి. అవును. ఆ మంత్రాల్లో ఏం చెప్పారు అంటే జీవన విధానం చెప్పాడు. ఎలా ఉండాలి, ఎలా బతకాలి, ఎలా బ్రతకూడదు, ఏ యజ్ఞం ఎప్పుడు చేయాలి, దేవతలను ఆహ్వానించే విధానం ఎట్లాగా. ఉదయం ఇప్పుడు లేచినప్పటి నుంచి రాత్రి అన్ పడుకునేంత వరకు నిజం చేసిన. ఆ! చెప్పాలంటేనమ్మా, ఒక పురూరవ ఇంద్ర సంవాదం ఏదో ఒకటుంది. అందులో ఏం చెప్తారంటే దంతధావనం గురించి కూడా ఉంది. అవును గురుగారు. అంటే ఉత్తరేణి పుల్లతో ఎలా మనం పళ్ళు తోముకుంటామనే విషయం కూడా వేదంలో మంత్ర రూపంగా ఉంది. హ్మ్. కాబట్టి విజ్ఞానము ఉంది అనేది ముఖ్యం కాదు. ఆ విజ్ఞానాన్ని నేటి తరానికి మనం ఎలా అందిస్తున్నామనేది ముఖ్యం. కష్టమైన దాన్ని కొంచెం మోడిఫికేషన్ చేసి సింపుల్‌గా మార్చి చెప్పడంలోనే అందం ఉంటుంది. అవును. కష్టం కదా అని వదిలిపెట్టడం కాదు. కష్టమైన దాన్ని మలచి చెప్పాలి. ఒక హ్మ్. అధ్యాపకుడు అనేవాడు ఉద్యోగం చేస్తున్నాడప్పుడు అక్కడ ఎంత టిపికల్ సబ్జెక్ట్ అయినా ఉండొచ్చు. కెమిస్ట్రీ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ దాన్ని మౌల్డ్ చేసి
ఎలా అర్థమయ్యే చెబితే విధంగా. పిల్లలకి అర్థమవుతుందో అలా చెబితే మార్కులు వాళ్ళకి వస్తాయి, విజ్ఞానం అందుతుంది. అలాగా వేదంలో ఏవైతే గహనంగా లోతుగా ఉన్నాయో విషయాలు, వాటిని పరిశోధన చేసి సైంటిఫిక్ ఆలోచన చేసి ఆ ఆస్పెక్ట్స్లో ఆలోచించి ఇందులో ఇది ఉంది, మంత్రం దాకా పోవాల్సిన పని లేదు, హ్మ్. మంత్రాన్ని చెప్పే పని లేదు, ఈ మంత్రంలో ఇది ఉంది అని చెప్తే చాలు. అవును. మీరు మంత్రాన్ని పలకండి, మీరు అని చెప్పి బెత్తమిచ్చి కూర్చోక్కర్లేదు. హ్మ్. వేదంలో ఇది ఉంది, ఏమేమి ఉంది, ఇది నేటి సమాజానికి ఎలా హౌ టు అప్లికేబుల్ ఎలా అవుతాయని చెప్పేవాడు కావాలి. ఎలా కాబట్టి ఉపయోగపడుతుంది. అది చెప్పేవాడు కావాలి. ఇప్పుడు ఋగ్వేదం ఉందనుకోండి, హ్మ్. రుక్ అంటే ఏమిటి అంటే స్తుతి, స్తుతి. దేవతల్ని స్తుతించడం. ఎందువల్ల స్తుతించాలి అంటే మన కోరికలు తీరాలంటే స్తుతించాలి, తప్పదు. కాబట్టి ఒక మంత్రి గారితో పనుందన్నప్పుడు వాడిని నానా చివాట్లు పెడితే వాడు ఏ పని చేయడు. అవును. వాడికి కొంచెం స్తుతించి, అయ్యా మీరు తప్ప నాకు ఈ పని ఎవరు చేసి పెట్టలేరండి అని చెప్పి కొంచెం 4 మాటలు ప్రైజ్ చేయాలి. ఆ ప్రైజ్ చేసే విధానం ఎట్లాగా అంటే, ప్రైజ్ చేయాలి అంటే వాళ్ళలో ప్రైజ్ చేయించుకునేటువంటి అంటే స్తుతింప చేసుకునేటువంటి అర్హత అర్హత వాళ్ళలో ఉండాలి. ఉండాలి. ఆ ఉన్నవాళ్లే దేవతలు. వాళ్ళు అలా ఉన్నారు కాబట్టే వాళ్ళు దేవతలయ్యారు, మనం మనుషులయ్యాం. కాబట్టి వాళ్ళల్లో ఎన్నో కళ్యాణ గుణాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు దేవతా స్థానంలో ఉన్నారు. మనలో ఆ కళ్యాణ గుణాలు లేవు కాబట్టి మనం మనుషులమయ్యాం. మనుషులు కాబట్టి స్తుతించుకోవాలన్నా అంటే అప్రిషియేషన్ తీసుకోవాలన్నా దానికి తగ్గ అర్హత అర్హత కూడా ఉండాలి. ఉండాలి. అది ఉన్నవాళ్ళు దేవతలు. కాబట్టి మనిషి అనేవాడు ఎలా ఉండాలి అంటే ఆ దేవతా స్థానాన్ని వీడు కూడా పొందేలా ప్రయత్నం చేయాలి. హ్మ్. వాడు అక్కడ చేరతాడనేది వేరే విషయం. కానీ వీడు కూడా అక్కడికి వెళ్ళేందుకు ప్రయత్నం చేయాలి. ప్రయత్నించాలి. థర్డ్ క్లాస్ వచ్చిన వాడు సెకండ్‌లోకి రావడం కోసం ప్రయత్నం చేయాలి. సెకండ్‌లో వచ్చినవాడు సెకండ్ క్లాస్ వచ్చినవాడు ఫస్ట్‌కి ఎప్పుడొస్తానా ప్రయత్నం హ్మ్. చేయాలి. వస్తాడా రాడా అనేది వేరే విషయం. కానీ ప్రయత్నం అయితే ముందు చెయ్యాలి. ఆ దిశగా చేయాలి. అలాగా స్తుతి ఏదైతే ఉందో ఆ స్తుతి ప్రధానంగా ఉండేటువంటిది ఏమిటి అంటే ఋగ్వేదం. యజుర్వేదము అంటే యజు అనే మాటలోనే ఉంది యజ్ఞం. హ్మ్. ఒక యజ్ఞాన్ని ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? ఏ విధంగా చేయాలి? ఆ యజ్ఞంలో ఏ ఏ దేవతలను ఆహ్వానం చేయాలి? వాళ్ళని పిలిచే విధానం ఎలాగా? ఇప్పుడు పిలిచే విధానం ఒకటి ఉంటుంది కదండీ! అవును గురుగారు. మా ఇంట్లో పెళ్లి జరుగుతోంది వస్తేరా? లేదంటే పో అంటే ఒకడు రాడు. అనలేము. అవును. ఇప్పుడు మన ఇంట్లో పెళ్ళికి ఒకటి రావాలి అంటే, మనం ఇంటికెళ్ళి శుభలాకిచ్చి గౌరవంగా అయ్యా మీరు రావడం మాకు చాలా ఆనందం, ఎన్ని పనులున్నా రండి అనే అవును. మాట అంటే, వాడు కూడా అవును మన ఇంటికొచ్చి పిలిచారు గౌరవంగా, మెసేజ్ చేసేలా. కాబట్టి ఇంటికొచ్చి పిలిచారు కాబట్టి ఎన్ని పనులున్నా సరే అందరూ వెళ్ళకపోయినా నేనైనా వెళ్తాను వెడతాను అనేది ఉంది. అనే ఆలోచన వస్తుంది వాడికి. అలా దేవతలను కూడా యజ్ఞం చేస్తున్నప్పుడు వాళ్ళని పిలిచే విధానాలు, ఏ మంత్రంతో ఏ దేవతను ఆహ్వానం చేయాలి. కాబట్టి ఎవరింటికి కూడా ఒక మాట ఉంది, అనాహుతోపి గమనం అపృచ్ఛ పరిభాషణం అంటారు. పిలవని పేరంటానికి పోకూడదు. అవును. అలాగే మన సంబంధం లేని విషయాల్లో తలదూర్చి మాట్లాడకూడదు. హ్మ్. మనల్ని అడిగితేనే మనం సమాధానం చెప్పాలి సమాధానం తప్ప చెప్పాలి. పుణికించుకుని మాట్లాడకూడదు. అలాగా పిలవని పేరంటానికి రారు దేవతలు. కాబట్టి వాళ్ళని పిలవాలి అంటే వాళ్ళని పిలిచేందుకు కొన్ని నిర్దిష్టంగా కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలతో వరుణుడిని, అగ్నిని, సోమ, చంద్రుడు, లేదంటే ఈశానుడు, ఇలా ఈ దేవతలందరినీ కూడా యజ్ఞంలోకి ఆహ్వానించే ప్రక్రియ చెప్పేది ఏమిటి అంటే యజుర్వేదం. కాబట్టి సామం అంటే ఏమిటి అని ఒక ఇది. సామవేదంలో ఏమిటి? సామం అంటే గాన ప్రధానం. గాన ప్రధానం అంటే ఏమిటండి? ఎప్పుడూ కూడా సంగీతంగా ఉండేది. సంగీతం అంటే మనం దాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటున్నాము అంటే హమ్స్ అంటున్నాం. స్వరం. హ్మ్. ఆ స్వర ప్రధానంగా దేవతని కొలిచేది ఏమిటి అంటే సామవేదం. కాబట్టి ఆ సామవేదం ద్వారా దేవతల్ని స్తుతించడం, ఆహ్వానించడం. అథర్వవేదంలోంచే చాలా విషయాలున్నాయి. అవును. అంటే అందులో పశ్వాయుర్వేదమని, ధనుర్వేదమని, ఆయుర్వేదమని కొన్ని రకాల ఏవైతే యజుర్వేదంలో చెప్పని యజ్ఞాలున్నాయో అవన్నీ కూడా దీనిలో చెప్పారు. హ్మ్. ఇలా ఉన్న అంటే ఒకే బల్క్‌గా ఉన్న దాన్ని విభజించి డివైడ్ చేసిన వాడెవరు అంటే వ్యాస భగవానుడు. అవును. అందువల్ల ఆయన్ని వేదవ్యాసుడు ఇప్పుడు అన్నారు. అంటారు. వేదాలని విభజించాడు కాబట్టి వేదవ్యాసుడని, ద్వీపంలో ఉండేవాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడు అని, కాబట్టి పరాశరాత్మజం అని ఇంకో మాటుంది. కాబట్టి వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అని వ్యాసుడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణు స్వరూపం. ఆ దేవతా స్వరూపం కాబట్టే విభజన ఆయన చేయగలిగాడు. మహాభారతాన్ని ఆయన రాయగలిగాడు. హ్మ్. కాబట్టి చెప్పగలిగాడు. రాసింది గణపతి, చెప్పింది వ్యాస మహర్షి. ఇలాంటి వాళ్ళంతా కూడా దివ్య శరీరాన్ని పొంది, ఆ త్యాగభావాన్ని మనసులో పెట్టుకుని, వేదాల్లో విజ్ఞానం బల్క్‌గా ఉంటే ఎవరికీ తెలీదు కాబట్టి, మనం దీన్ని సెపరేట్ చేసి సెపరేట్. అవును. చేస్తే ఏమవుతుందంటే జనాలకి ఓహ్! ఇది ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఋగ్వేదం, ఇక్కడి నుంచి ఇక్కడి దాకా యజుర్వేదం, సామవేదం ఇక్కడి దాకా, ఇక్కడి నుంచి అథర్వవేదం అని ఒక విభాగం తెలిస్తే
ఎవరికి ఏ భాగం కావాలో ఆ భాగాన్ని వాళ్ళు దాని మీద రీసెర్చ్ అనేది కానీ చదువు కానీ దాని మీద దృష్టి కేంద్రీకరిస్తారు. అన్నీ కలిసిపోయి ఉంటే ఎక్కడ పూర్తి చేస్తాడు, ఎక్కడ మొదలుపెట్టేది, అవును. ఆది అంతం తెలియకుండా ఉంటుంది. కాబట్టి అది చేసినవాడు వేదవ్యాసుడు. కాబట్టి ఆ వేదం అనేది లేకపోతే కనుక భారతీయ జీవన విధానం అనేటువంటిది లేదు. మనం హిందువులం, మనం సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళము అనే చెప్పే అవకాశం కూడా మనకి లేకుండా ఉంటుంది. కాబట్టి ఎప్పటి వరకు అయితే వేదాలు, ఎప్పటి వరకు అయితే రామాయణాది గ్రంథాలు భూమి మీద ఉంటాయో, అంటే ఆచంద్ర తారారుణం, సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఉంటాయో, అప్పటి వరకు మన ధర్మం అనేది ఎప్పటికీ కూడా జీవిస్తూనే ఉంటుంది, ఉండాలి, ఉండబోతుంది, ఉంది కూడా. గురుగారు, వేదంలో అన్నదానం ఎంత గొప్పదో చెప్పడం జరిగింది. మరి యజ్ఞంలో నెయ్యి వేయటం గొప్పదంటారా, ఒకరి ఆకలి తీర్చడం గొప్పదంటారా? దానికి ఏం చెప్తారు? ఇది ప్రశ్న ఉభయతారకంగా ఉందమ్మా. ఏది గొప్పది అంటే దేని ప్రయోజనం దానికి ఉంటుంది. మీకు కాళ్ళు కావాలా, చేతులు కావాలంటే ఏం చెప్తారు? రెండు కావాలనే చెప్తారు. అలాగా అన్నం విషయం వచ్చేసరికల్లా ఇందాక చెప్పాను నేను, వేదంలో వచ్చేసరికల్లా కొన్ని సూక్తాలు ఉన్నాయి. అమ్మవారి గురించి ఉంది, స్త్రీ సూక్తం అయ్యింది. శ్రీ మహావిష్ణువు గురించి ఉంది, పురుష సూక్తం ఉంది. గోవు గురించి చెప్పారు, గో సూక్తం అయ్యింది. అలా అన్నం గురించి చెప్పారు, అన్న సూక్తం అయింది. కాబట్టి వేదంలో ఒక కేటగిరీ అన్నాని కోసం చెప్పారు, అన్న సూక్తం అని చెప్పని. అన్నేన ఖల్విమాని భూతాని జాయంతే అని వేదవాక్యం. చేమైనా, దోమైనా, కుక్కైనా, నక్కైనా, ఏనుగైనా దాని టైంకి దానికి వచ్చే మేత దానికి పడాలి. సింహం అయినా ఆకలితో కూర్చుంటే చచ్చూరుకుంటుంది. పులైనా వేటాడకుండా ఆహారం తినకపోతే చచ్చూరుకుంటుంది నీరసం వచ్చి. అన్నంతోనే మనిషి దగ్గర నుంచి చీమైనా సరే, దోమైనా సరే, ఏదైనా చీమకేదో చిన్నవేవో కావాలి, అవి తింటుంది కనిపించకుండా. మనకి రక్తం కావాలి దోమకి, అది ఆహారం. కాబట్టి ఆహారం లేకుండా ఏ జీవి కూడా జీవించలేదు, మనిషితో పాటుగా అన్నీ కూడా. అయితే యజ్ఞం విషయం వచ్చేసరికల్లా అన్నం విషయంలో చిన్న విషయం చెప్పాక నేను ముందుకెడతాను. నేను అన్నానికి యజ్ఞానికి, యజ్ఞానికి హోమానికి, హోమానికి ప్రకృతికి, ప్రకృతికి మనిషికి సంబంధం. ఎలాగా అంటే అన్నా భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ, యజ్ఞా భవతి పర్జన్య, యజ్ఞ కర్మ సముద్భవ అని చెప్పారు. భూతములు అంటే పిశాచాలు, దెయ్యాలు కాదు. భూతములు అంటే ప్రాణులు. ప్రాణి అంటే ప్రాణం ఉన్నదాన్ని ప్రాణి అంటారు. అన్నిటికీ ఆ ప్రాణం ఉంది. ఇవన్నీ కూడా దేనివల్ల పుడుతున్నాయి, దేని వల్ల జీవిస్తున్నాయి అంటే అన్నం వల్లనే జీవిస్తున్నాయి. పుట్టిన చంటి పిల్లాడికి కూడా కొంత టైం వచ్చిన తర్వాత, ఒక సెట్టన్ ఏజ్ వచ్చిన తర్వాత అన్నప్రాసనం అని ఒక ఉంది, చేస్తున్నాం. అంటే వాడికి బలం రావాలి. పాలతో బలం కొంతవరకు వస్తుంది, కానీ వాడు ఇంకా పెద్దవాడయ్యి అవయవాల్లో సౌష్ఠవం కలగాలి అంటే అన్నం పడాలి. అన్నం ద్వారా పుష్టి, ఆ ధాతు పుష్టి, ఎముకలకి, రక్తానికి ఆ శక్తి పెడుతుంది. కాబట్టి ఆ శక్తిని ఇచ్చేది ఏమిటి అంటే అన్నం. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ. మరి అన్నం ఎలా రావాలండి? పర్జన్యం, వాన, మేఘం. మేఘాలు వచ్చి, మేఘాలు ఏర్పడి అప్పుడు వస్తే అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ. వర్షం వల్ల అన్నం, పంటలు పండడం, ఇవన్నీ వచ్చి యజ్ఞా భవతి పర్జన్య. మరి ఈ మేఘాలు ఎలా వస్తాయి? మేఘాలకు ఉన్న పేరు ఏమిటి అంటే జలధరుడు అని పేరు. నీటిని పట్టుకుంటుంది. ఒక స్త్రీమూర్తి ఎలాగైతే పిండాన్ని లోపల పట్టుకుంటుందో, భరిస్తుందో, అలా సముద్రం మీద ఉన్న నీటిని మేఘం పట్టుకుని వదులుతుంది నీరుగా. అది వర్షం. కాబట్టి ఈ మేఘాలు ఎలా ఫామ్ అవుతాయి? యజ్ఞం వల్ల. యజ్ఞంతో ఎందుకు అవుతాయి, ఎలా వస్తాయి అంటే యజ్ఞంలో మీరు ఏం చేస్తారు? నెయ్యి వేస్తారు, అది హవిస్సు. మారేడు కొమ్మలు, మెడికేటెడ్ వాల్యూస్తో ఉండే ఏవైతే కొమ్మలు ఉంటాయో, మారేడు, రావి, సమిధలు, వీటిని ఏమంటామంటే కొమ్మలు అనం. వైదిక భాషలో సమిధలు. ఆ సమిధలు వేయడం వల్ల దానిలో ఉండే ఏవైతే ఆక్సిజన్ ఏవైతే రిలీజ్ చేసే ఉంటాయో అవన్నీ కూడా పొగ రూపంగా పైకి వెళ్ళి మేఘంగా ఏర్పడుతుంది. మేఘం నుంచి వాన వస్తుంది, వాన వల్ల అన్నం వస్తుంది, అన్నం వల్ల మనిషి బతుకుతున్నాడు, బతకడం వల్ల ప్రకృతి మమేకమవుతున్నాడు, జీవనం సాగిస్తున్నాడు. కాబట్టి పిల్లలకి చెప్పాల్సింది ఏమిటి అంటే వాన వాన వల్లప్ప అని పాడమ్మా అని చెప్పాలి తప్ప రైన్ రైన్ గోయవే అని చెప్పకూడదు. వాన రావాలని కోరుకోవాలి తప్ప వెళ్ళిపోమని కోరుకోకూడదు. ఇందువల్ల వరుణుడు జలానికి అధిష్టాన దేవత. ఆయన అనుగ్రహం లేకపోతే పంటలు పండవు, రైతులకి దుర్భిక్షం, కరువు కాటకాలు, దేశనాశం మనం చూస్తూనే ఉన్నాయి ఇవన్నీ కూడా. కాబట్టి ఈ వర్షం పడాలి అంటే దీనికి తగ్గ ఏర్పాట్లు మనం యజ్ఞం ద్వారా చేసుకుంటూ రావాలని చెప్పింది వేదం. అర్థమైన విషయం మీకు ఇప్పుడు? ఇదొక విషయం, అంశం. అయితే ఇప్పుడు అన్నేన ఖల్విమాని భూతాని జాయంతే, అన్నా భవంతి భూతాని, ఇవన్నీ అన్న విశిష్టతను చెప్పుకుంటూ వచ్చిన తర్వాత అగ్నిముఖాహ వై దేవాహ అని ఒక మాట ఉంది. దేవతలకి ముఖం ఏమిటి అంటే అగ్ని. వాళ్ళు సాక్షాత్తుగా తీసుకోరు,
అగ్ని ద్వారా తీసుకోవడం. తీసుకుంటారు అన్నాన్ని. కాబట్టి ఇంకో విషయం చెప్తే చిన్న ఇది, అన్నానికి అంటే గజతురగ సహస్రం గోకులం భూమిదానం కనక రజత పాత్రం మేధిని సాగరాంతం ఉభయ కుల పవిత్రం కోటి కన్యా ప్రదానం నభవతి సమతుల్యం అన్నదాన సమాన అని ఒక మాట ఉంది. అదేమిటంటే ఒకడికి బంగారం, వెండి, భూమి ఇవన్నీ ఇవ్వడం వల్ల ఎంత ఫలితం వస్తుందో, కన్యాదానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో. కన్యాదానం చేస్తే ఏమవుతుంది, మీ పుట్టింట్లో మీరు ఉన్నంతకాలం పుట్టింటికి పేరు తెచ్చారు, మెట్టింటికి వచ్చాక ఆ ఇంటికి పేరు తెచ్చారు. అంటే మీ వల్ల ఆ వంశం తరించింది, ఈ వంశం కూడా తరించింది. అది కన్యాదానంలో ఉండే గొప్పతనం. అలాగా ఇలాంటి కన్యాదానం ఒక వేలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఆ ఫలితాన్ని అన్నదానం చేయడం ద్వారా పొందొచ్చు అని చెప్పింది శాస్త్రం. మీకు ఎవరైనా చూడండి, ఓ ₹1,00,00,000 ఇస్తానని చెప్పిన తర్వాత ₹1,00,00,000 చెక్ ఇచ్చి ఓ ₹1,000 ఇంకా ఇమ్మంటావా అని అడిగితే వాడు కాదు వద్దనే మాట అండం. అవును. ఎందువల్ల? ఆశ. ఆశ. ఆశ అనేది పెరుగుతుంది. ₹1,00,00,000 చెక్ ఇచ్చిన తర్వాత కూడా ₹100 కాగితం పడిపోతే గుమ్మంలో ఏరుకుంటాడు తప్ప ₹1,00,00,000 చెక్ మన దగ్గర ఉంది కదా అని ఆలోచన రాదు. అంటే తృప్తి అనేది లేదు. తృప్తి డబ్బు వల్ల రాదు, ఎప్పటికీ వచ్చే పని కాదు. తృప్తి వచ్చింది అంటే వాడు మహానుభావుడే. చెప్పాలంటే దేవతా స్థానంలో కూర్చోబెట్టచ్చు తీసుకొచ్చేవాడిని. కాబట్టి తృప్తి ఎప్పుడు వస్తుంది అంటే అన్నం పెట్టడం వల్ల వస్తుంది. వాడికి మధ్యాహ్నం ఇంటికి పిలిచి శుభ్రంగా వాడి కడుపు నిండా భోజనం పెట్టేసిన తర్వాత ఇంకా ఆయన ఏమంటావా అంటే చాలు అనే మాట అంటాడు. తృప్తిగా చాలు అనే మాట అంటాడు. ఆ పూటకి చాలు అంటాడు. మనకి సరిపోతుంది చాలు. రాత్రి భోజనానికి వేరే ఏ తిప్పలు పడతాడు వాడు. మన ఇంట్లో మాత్రం చాలు అనే మాట అంటాడు. ఆ చాలు అనే మాట అక్కడ వచ్చింది. చదువు చెప్పించిన తర్వాత చాలు అనే మాట వస్తుంది. ఫస్ట్ క్లాస్ చదివించాడు, ఫస్ట్ నుంచి PhD దాకా చేయించాడు, దానిపైన డీలిట్ కూడా చేయించాడు, మెడిసిన్ చదివించాడు. ఒరే ఇంకా చదువుకుంటావా అని అడిగితే వాడిని ఏమంటాడండి, చాలండి చదివించాలండి బాబు, ఉద్యోగం చేసుకుంటాను అంటే చదువు వల్ల చాలు అనే మాట వస్తుంది, అన్నం పెట్టడం వల్ల చాలు అనే మాట వస్తుంది. కాబట్టి అన్నాన్ని వేరే వాడికి దానం చేయడం ఇది గొప్ప విశేషం. దీన్నే మనం త్యాగభావన అంటున్నాం. కాబట్టి ఆ యజ్ఞంలోకి పోతే యజ్ఞం దాకా వచ్చేసరికి ఏమవుతోందంటే ఈ హవిస్ అనే దాన్ని, ఆ అన్నాన్ని, అందులో నెయ్యి వేసిన దాన్ని, నెయ్యి ఏమవుతుందంటే పుష్టిని కలగజేసేది. నెయ్యి పుష్టి. కాబట్టి ముందు ముద్దలో నెయ్యి కలుపుకుని తినాలని చెప్పిన మాట అదే. అందుకే కాబట్టి పుష్టిని, శరీరంలో పుష్టిని, ఆరోగ్యాన్ని పెంచుతుంది అది. కాబట్టి దానిలో అన్నాన్ని కలిపితే అప్పుడు అది ఏమవుతుంది అంటే హవిస్సు అని కాకుండా దీనికి ఇంకోటి ఏముందంటే కొన్ని సందర్భాల్లో కొన్ని యజ్ఞాల్లో పురోడాశం అని కూడా అంటారు. అది దేవతలకి నైవేద్యం, అది హవిస్సు వాడు తీసుకుంటారు. కాబట్టి ఏ ద్రవ్యాలైతే వేయాలో అటుకులు లాంటివి, కొన్ని పేలాలు లాంటివి, వాటితో కూడా ఏం చేస్తారు, నెయ్యి కలుపుతారు. అన్నంలో కూడా నెయ్యి కలుపుతారు. అన్నం వేరు, పరమాన్నం వేరండి. పరమాన్నం అంటే తీపిగా ఉండేది, అన్నం అంటే మామూలుగా ఉండే అన్నం. అలాగా ఈ అన్నంలో నెయ్యి కలిపితే ఏమవుతుంది అంటే అది హవిస్ అవుతుంది. కాబట్టి హవిస్ అనేది దేవతలకు వెళ్ళేటువంటిది. అది తీసుకుని వాళ్ళు మన కోరికని వాళ్ళు సఫలం చేయడం కోసం వాళ్ళు ఆలోచన చేస్తారు. అంటే దేవతను తృప్తిపరచాలన్నా కూడా ఏముండాలి అంటే అన్నమే ఉండాలి. అందులో ఇంకోటి ఏమిటి, అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నమాట. కాబట్టి ఒక బియ్యపు గింజ పండాలి అంటే ఇలా వేస్తే అలా వచ్చేది కాదు, ఎంతో కృషి, దాని వెనకాల ఎంతో కష్టం. కాబట్టి ఇందులో మళ్ళీ వరుణుడు అనుగ్రహించాలి. అతివృష్టి లేకుండా ఉండాలి, అనావృష్టి లేకుండా ఉండాలి. ఇంత అయితే అది ధాన్య రూపంగా వచ్చి బయటికి అన్న రూపంగా వస్తుంది. కాబట్టి అన్నాన్ని బతికి మనుషులు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి వేదంలో మిగతా వాటికి కూరల గురించి నార్ల గురించి లేదండి. ఏముంది అంటే అన్నం గురించే ఉంది. ఎందువల్ల అన్నం లేకుండా జీవితాలు అనేటువంటివి ఏ ప్రాణికి లేవు. తినే ఆహారంలో వైవిధ్యం ఉంటే ఉండుండొచ్చు. సింహం జింకను చంపుకుని తింటుంది, అన్నం తినదు. కాబట్టి దానికి అదే ఆహారం, అదైనా అన్నమే. కాబట్టి అన్నం తినే జంతువులు అన్నం తింటున్నాయి, బియ్యం తినే జంతువులు బియ్యం తింటూ ఉన్నాయి, వడ్లు తింటున్నాయి, పావురాలు లాంటివి. కాబట్టి ఆహారం మీదే జీవితం అనేది ఆధారపడి ఉంది. అది వేరే వాడికి పెట్టడంలో వచ్చి అంటే వైశ్వదేవాంతమాపన్నే స అతిథి స్వర్గ సంక్రమ అని ఒక మాట ఉంది. మనం భోజనం చేసే వేళలో అతిథి అంటే ఎవడు అంటే తిథి అనేది చూసుకోకుండా వచ్చేవాడు అతిథి. చెప్పిరాడు, చెప్పకుండా వస్తాడు వాడు. మనం భోజనం చేస్తున్నప్పుడు ఎవరైతే అతిథి వచ్చాడో అలాంటప్పుడు వాడికి భోజనం పెడితే గనక అలా పెట్టినవాడు స్వర్గానికి చేరుకుంటాడని శాస్త్ర నియమం. కాబట్టి అన్నం అనే మాట ఎప్పుడు కూడా పెట్టలేను అనే మాట రాకూడదు. నాస్తి అనే మాట లోపల నుంచి రాకూడదు. అందుకనే చూడండి, ఆడవాళ్ళు ఇంట్లో కూడా బియ్యం అయిపోయిందని అనరు,
నిండుకొచ్చింది అంటే. బియ్యం నిండుకు వచ్చిందంట అంటే ఏ ముహూర్తంలో కూడా బియ్యం లేవు అనే మాట అంటే దరిద్రానికి అది హేతువు. ఓకే. కాబట్టి నిండుకుంది అని అంటారు తప్ప లేదు అనే మాట అంటారు. కాబట్టి అంతటి ప్రాధాన్యత దేనికి ఉంది అంటే అన్నానికి ఉంది. ఆ అన్నం మీద ఆధారపడిన వాళ్ళు మన మామూలు మనుషులే కాదు, దేవతలు కూడా హవిస్సు రూపంగా వాళ్ళు అక్కడ ఆధారపడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి యజ్ఞంలో అది వేయడం. దాన్ని నెయ్యితో కలిపి వేయడం. అందువల్ల కాలు కావాలి, చెయ్యి చెయ్యి కావాలి, కావాలి. నెయ్యి కావాలి, అన్నం కూడా కావాలి. 2 కావాలి మనకి. నిజంగానే గురుగారు, ఒకరికి భోజనం పెట్టిన తర్వాత వాళ్ళు తృప్తిగా చాలు అనే పదం, ఇంకోటి అన్నదాత సుఖీభవ అంటూ ఉంటారు. ఆ మాట ఎంతో వినసంపుగా కూడా ఉంటుంది ఆ! అనొచ్చు. అదే. అయితే గురుగారు, మరొక విషయం ఏంటంటే, వేదాలు ఇందాక మనం గత వీడియోలో చెప్పుకున్నట్టుగా పిల్లలకి దగ్గర అవుతూ ఉన్నాయి. అయితే వేదాలు అనేవి వేద పాఠశాలలోనే నేర్చుకోవాలి అంటారా? చిన్న చిన్న వేదాలని ఇంట్లో కూడా తల్లిదండ్రులు కానీ లేకపోతే పిల్లలు నేర్చుకోవచ్చా అంటే ఏం చెప్తారు? వేదానికి స్వరం ప్రధానం అమ్మ. ఉమ్, వేదానికి స్వరం ప్రధానం. మేడ వేరు, మెడ వేరు. ఆ, అర్థం మారిపోతుంది. అవును. అందువల్ల ఆయన మేడ మీద ఉన్నాడని చెప్పడం వేరు. ఆ ఏకారం పోయిందనుకోండి, మెడ మీద ఉన్నాడని చెప్పడం వేరు. మొత్తం అర్థం మారిపోలా. అవును. వేదానికి స్వరం. ఉచ్చారణ. స్వరము సరస్వతి స్వరూపం. స్వరం లేని వేదాన్ని సరస్వతీదేవి వినదు. పైగా శపిస్తుంది కూడా. కాబట్టి ఇది శంకర విజయంలో కూడా ఉంది. దూర్వాస మహర్షి అంతటా ఆయన సరస్వతి అమ్మవారికే శాపం ఇచ్చాడు. ఎందుకోసం అంటే వేదం చెబుతుంటే నవ్వింది. స్వరం తప్పు చెప్పాడని నవ్వింది ఆవిడ సరస్వతి. ఆయనే శాపం ఇచ్చాడు సరస్వతికి. నువ్వు భూమి పుడతావు అని చెప్పని. ఆ పుట్టిన ఎవరైతే ఉన్నారో ఆవిడే తర్వాత మండల మిశ్రుడు గారి భార్య అయ్యి శంకరాచార్య స్వామి వారు సాక్షాత్ శంకర సాక్షాత్ అని చెప్పాం కాబట్టి వారే వచ్చి వాదనలో మాట్లాడితే సరస్వతి స్వరూపంగా ఆవిడ కూర్చుని అక్కడ మళ్ళీ చేసింది. కాబట్టి స్వరం ప్రధానం వేదానికి. ఆ స్వరం అందరికీ పట్టేది కాదు. ఉదాత్తం అనుదాత్తం స్వరితం అని చెప్పని స్వరం పట్టాలి. ఊరికే పైగా దానికి ఒక దీక్ష, ఒక సంకల్పం, ఒక పద్ధతి, ఒక మడి, సంప్రదాయం, గురువు గారిని అనుసరిస్తూ ఉండడం, ఆయన చెప్పింది విని నేర్చుకోవడం. పైగా శృతులు పుస్తకాలు చూసి చెప్పడం అనేటువంటిది కాదు. ఒకప్పుడు లేదు. ఒకప్పుడు పెద్దవాళ్ళు, ఇప్పుడు కాదు, నేటి సమాజంలో కాదు నేను చెప్పేది. ఒకప్పుడు పుస్తకం చూసుకుని చదివే విద్య ఏదైతే ఉందో అది అధమంగా చెప్పేవారు. ఉత్తమమైన విద్య ఏమిటి అంటే ఒకప్పుడు కాలంలో విని నేర్చుకున్నది నేర్చుకోవడం. మనం చూడండి, చాలామంది పల్లెటూర్లలో కూడా వ్యవసాయం చేసి రైతులకు జ్ఞానం ఉంటుంది. అవును గురుగారు. వ్యవసాయం చేసే రైతులకి, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకు కూడా జ్ఞానం ఉంటుంది. చదివి నేర్చుకున్నారా వాళ్ళు అంటే కాదు, విని నేర్చుకున్నారు వాళ్ళు. మహాభారతంలో చెప్పగలరు ఏం జరిగిందో, అవును. రామాయణంలో ఏం జరిగిందో చెప్పగలరు. అంటే వాళ్ళు చదివింది కాదు, విన్నది. ఆ విన్నదానికే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. అర్థమైందా అండి? వాళ్ళ గురించి మనం తెలుసుకుంటామంటే చూసిగా తెలుసుకునేది ముందు తెలిసేది ఏమిటి అంటే వినడం ద్వారా తెలుసుకుంటాం. దాని తర్వాత చూసి తెలుసుకుంటాం. దేవిక గారు లేదంటే ఫలానా రాజుగారు ఫలానా ఇలాంటి మహానుభావులు అనే మాట నా మాట చెవికి చేరాలి. చెవికి చేరిన మాట అప్పుడు నెమ్మదిగా ఆయన్ని చూడాలనే కోరిక తర్వాత వస్తుంది నాకు. అవునా కాదండి? విన్న తర్వాత వాళ్ళని చూడాలనే కోరిక రావాలి. రాముడి గురించి వింటే ఆ తర్వాత రాముడిని దర్శించాలనే కోరిక వస్తుంది. అవునా కాదండి? కాబట్టి అదే జరిగింది కూడా చాలా విషయాల్లో. కృష్ణుడి గురించి వింటూ ఉందిట ఆవిడ. ఎవరు? రుక్మిణీదేవి. ఇంటికి వచ్చేవాళ్ళు కృష్ణుడు అనేవాడు ఎంత గొప్పవాడు, ఈయన లీలలు చేశాడు, ఇంతమందిని చంపాడు అని చెప్పని ఆ లీలలు చెబుతూ ఉంటే వింటూ ఉందిట. ఆ వింటూ ఉన్నవాడికి ఆయన చూడాలని కోరిక పుట్టింది సాక్షాత్తు రుక్మిణీదేవికి. శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవి స్వామివారి లీలలు విని రంగనాథుడే నా భర్త అని నిశ్చయించుకుంది. కాబట్టి ఏమిటి ముందు అంటే చూడడం ముఖ్యం కాదండి, వినడం. కాబట్టి శృతి అంటే వేదం. శృతి అంటే వినడం ద్వారా నేర్చుకునేదాన్ని వేదము అంటారు. చదవడం వల్ల వచ్చేది వేదం కాదు. ఇవాళ రోజుల్లో చదవడం ద్వారా పుస్తకాలన్నీ ప్రింట్ అయ్యాయి కాబట్టి చూసి నేర్చుకుంటున్నారు. దాన్ని మనం తప్పు పట్టాలా అంటే తప్పు పడితే ఒప్పుకునే వాళ్ళు ఉన్నారు, తప్పు పట్టకపోతే ఒప్పుకోని వాళ్ళు ఉన్నారు. ఏవో భిన్నంగా వాతావరణం ఉంది. కానీ నేను చెప్పే మాట పూర్వకాలం నాటి మాట. కాబట్టి విని నేర్చుకోవడం సర్వశ్రేష్టం, చూసి తెలుసుకోవడం తర్వాత విషయం. కాబట్టి పుస్తకంతో చదువుకోవడం అనేది అధమాధము పూర్వకాలం విషయంలో. కాబట్టి వేదం దగ్గర వచ్చేసరికల్లా వేద పాఠశాలలకు అంటే ఇది మోడర్న్ నేమ్. వేద పాఠశాల అనేది గతంలో ఉన్న పేరు ఏమిటంటే గురుకులం. అవును గురుగారు. కాబట్టి విద్యార్థి, ఒక బ్రాహ్మణుడు, ఒక అర్చకుడు, వాడికి ఇవాళ మనం వాల్యూ ఇస్తున్నామంటే కారణం ఏంటంటే వాడు కొంత జీవితాన్ని త్యాగం చేశాడు. హాస్టల్ అంటున్నాం చూసారా, ఈవేళ ఈ హాస్టల్ లైఫ్ ఇవాళ కొత్తగా వచ్చింది కాదండి. గురుకుల సిస్టమే హాస్టల్ సిస్టమ్.
అవును. అందులో ఎలా ఉండేది అంటే ఆ పిల్లవాడికి ఉపనయనం అయిన తర్వాత తీసుకెళ్ళి అందులో పాడేసిన తర్వాత గురు శుశ్రూషయా విద్య అన్నారు. ఏ వెళ్ళగానే సంవత్సరం? పాఠం మొదలుపెట్టి చెప్పరండి. భద్రం కన్నేపి అని అవును. చెప్పి స్టార్ట్ చేశారు. అసలు ముందు ఆ పిల్లవాడికి మన అర్హత దగ్గర ఉందా ఉండే లేదా? అర్హత ఉందా? ఓపిక ఉందా? లేదా? ఉంటాడా? ఉండడా? ఈ టెస్టింగ్ అంతా ఉందండి. ఇదే మనం ఇప్పుడు సొసైటీలో చూస్తున్నాం మనం. ప్రొవిషనరీ పీరియడ్ ఇది అంటారు చూసారా అవును ఉద్యోగస్తులకి? గురుగారు. ఎందువల్ల పెట్టారది? ఆ 2 ఏళ్ల పాటు సవ్యంగా ఉంటున్నాడా? లేదా? రిమార్క్స్ ఏమైనా ఉన్నాయా? లీగల్‌గా ఏమైనా ఉన్నాయా? చట్టపరంగా ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ చూసాక అప్పుడు వాడి జీవితానికి ఆ ఉద్యోగం అనేది భద్రత. ఆ అవును. 2 ఏళ్లలో వాడికి ఏమిటి పరీక్షా కాలం అది. అలాగా గురుకులంలో ఏమవుతుంది వాడిని కూర్చోపెట్టి ఆ పనులు, ఈ పనులు చెప్పి చేయించి రాటు తేలుస్తారు వాడిని. రాటు ఓపిక తేల్చి ఎంతుందో. ఓపిక ఎంతుంది? ఎంతవరకు మన దగ్గర ఉండగలడు? అనేది గురువుగారితో ఒక ర్యాపో వచ్చేసిన తర్వాత ఇంక వాడు వెళ్ళమన్నా ఇంటికి వెళ్ళడు. అర్థమైందా అవును. అండి? కాబట్టి ఇది మనం శంకరాచార్య స్వామి వారి తండ్రి గారి విషయంలో చూస్తాం మనం. శంకర హ్మ్. విజయంలో ఉంటుంది. ఆయన వేదం పూర్తయిన తర్వాత శంకరాచార్య స్వామి వారి తండ్రి శివగురువు గారికి వేదం పూర్తయిన తర్వాత నేను వెళ్ళనని చెప్పాడాయన. వెళ్ళమని చెప్పినా వెళ్ళనని చెప్పాడు. అంటే అంత సంబంధం గురు శిష్యులకి రావాలి. హ్మ్. అలా రావాలి వచ్చిన తర్వాత స్వరం పట్టాలి. నోటికి స్వరం పట్టాలి. వేదానికి ఒక్క స్వరం కూడా పక్కకి తప్పి మాట్లాడడానికి లేదు. మామూలు మాటైతే మనకి ఇవాళ రేపట్లో చాలామందికి ఒత్తులు పలకవు, దీర్ఘాలు రావు. అవును. అల్ప ప్రాణం అంటే ఏంటిదో, మహాప్రాణం అంటే ఏంటో తెలీదు. ఇలా తెలియని వాళ్ళంతా వెళ్లి దానిలో దూరితే దాని తాలూకా మహాత్మ్యం అంతా దెబ్బతింటుంది. కాబట్టి ఎవరైతే చెప్పగలరో, ఎవరికి ఉపనయకర్మ అయిందో వారికి మాత్రమే అక్కడ అధికారం. అధికారం అంటే ఏమిటండి? చేసేటువంటి శక్తి, యుక్తి, పట్టుదల, స్వయం కృషి ఇవి ఉన్నవాడక్కడ ఉంటాడు. అది చెప్పేది వేద పాఠశాల. ఇంకోటేమిటంటే గురుముఖతః విద్య అన్నారు. గురువుగారి ముఖం నుంచి నేర్చుకున్న విద్యకి ఎప్పుడు గూడా స్థిరత్వం ఉంటుంది. అందుకే గురువు లేని విద్య గుడ్డు విద్య అంటూ ఉంటారు. అంటూ ఉంటారు. కాబట్టి అలా జరగాలి అంటే వేద పాఠశాల, గురుకులం. ఇలాంటి గురుకులాలు బోలెడన్ని. మహర్షి సాందీపం దగ్గరికే సాక్షాత్తు శ్రీకృష్ణుడు వెళ్లి నేర్చుకున్నాడు. అవును. గురుగారు భాగవతంలో వస్తుంది. హ్మ్. గురుగారు వేదాల్లో పరిశోధించు, ప్రశ్నించు అనేది ఉంది. అంటే ఇప్పుడున్న కాలంలో పరిశోధన ఎక్కడుంది? ప్రశ్నించు ఎక్కడుంది అంటే ఏం చెప్తారు? ఆ 2 లేవు కాబట్టి ఇలా ఉన్నామండి. ఏవైతే ఉండాలో అవి లేవు. ఏవైతే ఉండకూడదో అవే ఉన్నాయి. అంటే ఎవరైతే ఏదైతే చెప్తారో దాన్నే గుడ్డిగా నమ్మేసి మూఢనమ్మకం అనాలా? లేకపోతే నమ్మకం అనాలో అర్థం కాక ఒక అంధవిశ్వాసం వేరు, ప్రశ్నార్థక మూఢనమ్మకం జీవితంలో వేరు, మౌఢ్యం వేరు. అవును. మనకు తెలిసిందే వేదం అనుకోవడం వేరు. హ్మ్. అందులో ఏముందో తెలుసుకోవాలనే ఆలోచన లేకపోవడం కూడా ఒక పెద్ద సమస్య. మనకు తెలిసింది కొంతే, కానీ తెలియాల్సింది చాలా తెలియాల్సింది ఉంది. కొండంత. రామాయణం గాని, వేదం గాని, మహాభారతం గాని, భాగవతం గాని స్టోరీ లైన్‌ని ఫాలో అవ్వుకుంటూ వెడితే ఏమీ తెలీదండి. స్టోరీ లైన్‌లో ధర్మ సూక్ష్మాలు లోపల వేరే అంతర్లీనంగా ఉంటాయి. వాటిని పట్టుకోవాలి. అర్థాలు. పరమార్థం తెలుసుకోవాలి. అంటే నీకు ఏ జ్ఞానం కావాలి అంటే భాషా జ్ఞానం కావాలి. ఏ భాషా జ్ఞానం కావాలి? సంస్కృత భాషా జ్ఞానం కావాలి. ఎవరికుంది? ఎవరికి లేదు. అందరికీ ఉన్న మీడియం ఏమిటి? ఇంగ్లీష్ మీడియమే. అందరికీ ఉన్న జ్ఞానం ఏమిటి? ఆంగ్ల జ్ఞానమే తప్ప తెలుగు జ్ఞానం కూడా లేదు చెప్పాలంటే. కాబట్టి భాష మనదైన దేవభాష. భారతీయ భాషలు ఏవైతే ఉన్నాయో జనని సంస్కృతంబు ఎల్ల భాషలకు అని చెప్పినట్టుగా సంస్కృత భాష అంటూ వస్తే గనక అప్పుడు మీరు చెప్పినట్టుగా పరిశోధన, పరిశీలన అనేవి వస్తాయి. ఆ బుద్ధి హ్మ్. వస్తుంది. భాషా పరిజ్ఞానం లేదు. లేదు. ఏం చేసుకోవాలి, ఏం తెలుసుకోవాలనే శ్రద్ధ లేదు, ఆసక్తి లేదు. ఆసక్తిని పుట్టించేవాడు లేడు. అవును. వామగుండంలో నడుస్తూ ఉన్నప్పుడు పొగ రాకపోతే ఏం చేయాలండి? ఎవరో ఒకళ్ళు వెళ్లి కాస్త ఓ నెయ్యి చుక్క వెయ్యాలి. వేయాలి. వేస్తే ఆ నిప్పు రాజుకుంటుంది. ఎవరు వేయకుండా ఎవరికి వాడే కూర్చుంటే మామూలుగా అది పొగలా వస్తూ ఉంటుంది. అగ్ని జ్వాల దానిలో రాదు. కాబట్టి పిల్లల్లో జ్వాల అనేది బై బర్త్ అనేది ఉంది. కానీ దానికి నెయ్యి హ్మ్. వేసి కాస్త అందులో హాకపురం బెల్లో, నెయ్యో వేసేవాడు కావాలి. హ్మ్. ఆ బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు? తల్లిదండ్రులు తీసుకోవాలి, అధ్యాపకులు తీసుకోవాలి, విద్యా సంస్థలు తీసుకోవాలి, విద్యాలయాలు తీసుకోవాలి. ఎంతవరకు తీసుకుంటున్నారు? ఎవరు లేదు. తీసుకుంటున్నారు? కార్పొరేట్ యుగంలో ఎంతమంది దాన్ని తీసుకుని డబ్బు, 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 డబ్బు అని తప్ప మోరల్ వాల్యూస్‌తో ఉన్న విద్య, ఎథికల్ వాల్యూస్‌తో ఉన్న విద్య ఎక్కడుంది? అది ఉంటే అత్యాచారాలు ఎందుకవుతాయి? స్త్రీ మీద అత్యాచారాలు గాని, వేరే మార్గాలు మారిపోవడం గాని, పెడదారి పట్టడం గాని ఎందుకుంటాయి అంటే లోపం ఎక్కడుంది? విధానంలో ఉంది. అవును. అందువల్ల అందువల్ల ఏదైనా ఒక విషయాన్ని మనం పట్టుకున్నప్పుడు ఇది ఇలాగే ఎందుకుంది? ఇలాగెందుకు ఉండాల్సొచ్చింది? అని ఎక్కువ మేర పరిశోధన చేయకపోయినా కొంతమేరైనా కొంతైనా. పరిశోధన, ఆలోచన అనేది చెయ్యాలి. కాబట్టి వనవాసం చేశాడు రాముడు అందరికీ తెలుసు. ఎందుకోసం ఎందుకు చేశాడు? చేశాడు? ఎందుకు చేయాల్సొచ్చింది?
కైకేయి చెప్పింది. ఎందుకు చెప్పింది? ఎందుకు చెప్పింది? ఎవరు చెప్పించారు? మందర చెప్పించారు. ఆవిడ అక్కడి దాకా గంతులేసిన ఆవిడే. కైకేయి కూడా పట్టాభిషేకం అవుతోందంటే రాముడికి గంతులేసిన క్యాండిడేట్‌లో ఆవిడ ఉంది. కానీ పక్కన నుంచి వచ్చి మాట్లాడింది ఎవరు అంటే మందర అనే ఆవిడ, "గంతులేస్తున్నావు బేటమ్మా, మీ అబ్బాయి ఎన్నాళ్ళకి కూడా రాజ్యం తీసుకోడు. రాముడైతే రాముడే రాజ్య చక్రవర్తిగా ఉంటాడు. మీ వాడు ఇంకెప్పటికీ బంటులాగానే ఉంటాడనే" మాట. అంటే మాట వినడం అనేది ఎవరి దగ్గర వినాలి, ఎవరి దగ్గర వినకూడదనే జ్ఞానం కలవాలి అంటే రామాయణం అర్థం చేసుకోవాలి. స్టోరీ లైన్ చూసుకుంటే మీకు మందర చెప్పింది, ఈవిడ వింది అని తెలుస్తుంది తప్ప, ఇలా ఎందుకు వింది, వినకుండా ఉండాల్సింది కదా అని ఆలోచన చేయాలి. రావాలి. రావాలి. వినకుండా ఉండాల్సింది కదా అని ఆలోచన చేయాలి. అంటే ఆలోచన విధానంలో మేధ, మన బుర్రకి మనమే పదును అక్కడ పెట్టుకోవాలి. అలా చదివినప్పుడు రామాయణంలో సూక్ష్మాలు ఏమిటి, ధర్మ సూక్ష్మాలు ఏమిటి, అంతరార్థం ఏమిటి, ఇలాంటివన్నీ కూడా తెలుస్తాయి. లేకపోతే స్టోరీగానే ఉంటుంది, అంతే. కట్టే కొట్టే తెచ్చే అంతే. జస్ట్ అంటే చదివామా అయిపోయిందా అది అనేది రామాయణమైన కాకుండా- వేదమైన ఏదైనా సరే దానికి కావాల్సింది ఏమిటంటే రీసెర్చ్ మెథడాలజీ, ఉమ్, కంపారిటివ్ స్టడీస్ అంటాం మనం మెథడాలజీలో. కంపారిటివ్ స్టడీస్, తులనాత్మక అధ్యయనం, రీసెర్చ్ మెథడాలజీ. ఈ గ్రంథానికి వేరే గ్రంథానికి సాపాక్ష్యం ఎలా ఏంటి? ఉంది, అందులో ఏం చెప్పారు, దీనిలో కొన్ని ఏమవుతాయి, రామాయణంలో చెప్పని విషయాలు ఇంకో గ్రంథంలో పురాణాల్లో ఎక్కడో ఒకటి దొరుకుతాయి. ఇక్కడ లేదు కాబట్టి ఆ విషయం పరిశోధన లేదు అని అనేది- చెప్పడానికి లేదు. ఎక్కడో చెబుతాడు, ఇక్కడ చెప్పడు. ఎందువల్ల? ఇక్కడ చెబితే ఈ గ్రంథం లెంత్ అయిపోతుంది కాబట్టి. అర్థమైందా అండి? ఇప్పుడు ఈ నన్ను క్వశ్చన్స్ చేశారు, నేను రామాయణం గురించి మాత్రం మాట్లాడాను, నేను మహాభారతం విషయం నేను ఇక్కడ చెప్పలేదు. అవును. చెప్పలేదు అంటే అలా మహాభారతం లేదనా? కాదు. భాగవతం మాట్లాడలేదు అంటే భాగవతం అంటే నాకు ఇష్టం లేదనా? కాదు. కాదు. ఇప్పుడు మాట్లాడలేదు అంటే సమయాభావం. ఉమ్, ఈ మాట్లాడాల్సిన మాటలు ఇంకో స్టూడియోలో మాట్లాడుంటాను. మీ దగ్గరే మాట్లాడాలని నియమం లేదు. ఇంకో స్టూడియోలో మాట్లాడి ఉండొచ్చు, వచ్చే వీడియోలో కూడా మనం కూడా మాట్లాడుకోవచ్చు. చెయ్యొచ్చు. కాబట్టి ఇక్కడ లేదు కాబట్టి ఎక్కడా లేదు అని చెప్పడానికి లేదు. లేదు. కాబట్టి అంటే ఏం చేయాలంటే పరిశీలన అనేది కావాలి. గురుగారు, మీరు ఇందాక అన్నట్టుగా విద్య అనేది ఈ రోజుల్లో విద్య అంటే డిగ్రీలు లేకపోతే పట్టాలు ఇంతవరకే చూస్తున్నారు, కానీ విద్య అనేది మనం జీవించడానికి ఒక మార్గం అనేది కూడా ఎవరు సరిగ్గా ఇది చేయట్లేదు. చదివిపిస్తున్నాము, డిగ్రీ వచ్చిందా లేదా అంతే తప్ప అది దేనికి పనికి వస్తుంది అంటే ఏం చెప్తారు అసలు? విలువలు లేని విద్య, ఉమ్, ఏమండి, సారం లేని అన్నం, ఉపయోగం లేదు. విలువలు లేకుండా ఒక సంస్కారవంతమైన పౌరుడిగా వాడిని మనం తీర్చిదిద్దలేనప్పుడు అవి ఏ భాగమైనా, ఏ శాస్త్రమైనా, ఏదైనా సరే, ఏ రంగమైనా ఉపయోగం అనేటువంటిది లేదు. మనిషి అనేవాడు ఫిజికల్గా ఎదుగుతున్నాడు, ఫైనాన్షియల్గా ఎదుగుతున్నాడు, సొసైటీలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నాడు, డబ్బు పరంగా సంపాదించుకుంటున్నాడు, కానీ నైతికంగా పడిపోతున్నాడు. ఇది వాస్తవం. అది మళ్ళీ వాడు ఆ పతనమైన వాడు మళ్ళీ లేవాలి అంటే పట్టుకోవలసింది ఏంటి అంటే భారతీయ ధర్మం, భారతీయ గ్రంథాలు, భారతీయ వాంగ్మయం, వేదం అనే చెట్టు, దాని కొమ్మని పట్టుకున్నాడు మళ్ళీ పైకి లేస్తారు. సంసారంలో పడ్డవాడిని లేపని అడిగారు. అవని లక్ష్మీ నృసింహమదేహి కరావలంబం అని చెప్పని కరావలంబ స్తోత్రంలో లక్ష్మీ నృసింహమదేహి కరావలంబం అంటారు. చెయ్యి నాకు అందివ్వయ్యా, పడిపోయి ఉన్నాను, నేను ఈ బావిలో పడ్డాను, పైగా పడ్డవాడిని ఈ బావి అయినా నీళ్లతో ఉందా అంటే కాదు, బావి నిండా పాములు ఉన్నాయి. ఏమిటి పాములు అంటే విషయాలు, ఆబ్జెక్ట్స్, లగ్జరీ ఐటమ్స్, సంసారంలో ఉండే బాధలు, తిప్పలు, ఇవన్నీ ఇన్ని పాముల మధ్య ఉన్నాను నేను, నన్ను కాపాడు, నాకు చెయ్యి అందించు, లిఫ్ట్ చెయ్యి అని అడిగారు. అలాగా కింద పడ్డవాడు వాడికి వాడే బుద్ధి తెచ్చుకుని మనం వెళ్ళాల్సిన మార్గం ఇది కాదు. మనిషి అనేవాడికి వేదం అనేది 2 మార్గాలు చూపించిందండి. శ్రేయో మార్గం, ప్రేయో మార్గం. శ్రేయో మార్గం అంటే భగవంతుణ్ణి చేర్చేది, ప్రేయో మార్గం అంటే సంసారంలోకి తీసుకెళ్ళి ఆ బాధలను అనుభవించేలా చేసింది. తెలివైన వాడు ఏం చేస్తాడు అంటే శ్రేయో మార్గాన్ని పట్టుకుంటాడు, తెలివి తక్కువ వాడు ఏం చేస్తాడు అంటే ప్రేయో మార్గాన్ని పట్టుకుంటాడు. కాబట్టి ఇది వేదాంతం చెబుతుందన్నమాట. ఈ మాట ఇది శ్రేయో మార్గం, ప్రేయో మార్గం అని చెప్పని. ఎవడైతే ఆ ప్రేయో మార్గం పట్టుకున్నాడో వాడు అజ్ఞాని, ఎవడైతే శ్రేయో మార్గం పట్టుకున్నాడో వాడు జ్ఞాని. కాబట్టి విద్యలో కూడా ఏ విద్య మనకు ఉపయోగిస్తుందో దాన్ని పట్టుకోవాలి. అదేమిటది? ఆత్మవిద్య, ఆధ్యాత్మిక విద్య, ధర్మానికి సంబంధించిన విద్య. దాన్ని పట్టుకున్నవాడు ఆటోమేటిక్గా బాగుపడి పైకి వస్తాడు. మిగతా విద్యలన్నీ ఉన్నాయి, సాంకేతిక రంగాలని, ఇంకోటి సాఫ్ట్వేర్లని, ఇంకోటి ఇవన్నీ ఏం చేస్తాయి అంటే కూడు పెట్టేవి, జీవనాన్ని సాగించేవి. ఇవాళ రేపట్లో మీరు చెప్తే నమ్మరు, కొన్ని సంస్థలు ఉన్నాయి, అహం బ్రహ్మాస్మి ఇలాంటి కొన్ని సంస్థలు ఉన్నాయి. కొన్ని సాఫ్ట్వేర్ రంగాల్లో పనిచేసేవారు, బ్యాంకుల్లో పనిచేసేవారు, మేనేజర్ స్థాయిలో ఉన్నవారు, వారు
ఎంత వాళ్ళు రియలైజేషన్ పొందారు అంటే ఉదయం నుంచి సాయంకాలం దాకా ఉద్యోగం చేసుకుని సాయంకాలం వాళ్ళు వేదాంతాన్ని వింటున్నారు. ఉద్యోగ జీవితం చేసుకుంటూ కొనసాగుతూ సంసారంలో ఉంటూ భార్యాపిల్లలతోనే ఉంటూ వేదాంతం వినడానికి పరమాత్మను తెలుసుకోవడం కోసం సమయం కేటాయించుకుని మాలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఇంకా అలా మహనీయులు ఉన్నారు, పెద్ద ప్రవచనకర్తలు లాంటి వాళ్ళు జీవనాన్ని ధన్యం చేసుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నటువంటి తరుణం ఆరంభమైంది. కాబట్టి ఆ ఏదైతే విద్యలు ఉన్నాయో ఆ విద్యలు ఏం చేయాలి అంటే నైతికతని, ధర్మాన్ని, నీతిని బోధించాలి. ఓ టాబ్లెట్ వేసామనుకోండి, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ వాడు కానీ ఇంకోటి కానీ ఏం చేస్తాడు అంటే దగ్గు వచ్చింది నాకు, కషాయం వాడమంటే వాడను, కాబట్టి ఏం చేస్తాడంటే సిరప్ ఇస్తాడు. సిరప్ కూడా ఏం తయారు చేస్తాడు, తీయగా తయారు చేస్తాడు. మందు లోపల ఉంటుంది, తీయదనం పైన ఉంటుంది. అది వేసుకున్నామని తెలియదు, ప్రభావం పనిచేస్తుంది. అలాగా భారతీయ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, భారతీయ విద్యలు ఏమున్నాయో వాటిని తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా ప్రభావం చూపించక మానం. మందు అనేది తెలిసి వేసుకున్నా తెలియక వేసుకున్నా మందు మందే. నిద్ర మాత్ర నేను తెలియకుండా వేసుకున్నానండి, నిద్ర రాకుండా ఉండాలి నాకంటే కుదరదు. తెలిసి వేసుకున్నాను నిద్ర నాకు రాదు అంటే కుదరదు. నువ్వు తెలిసి వేసుకున్నా తెలియక వేసుకున్నా నిద్ర మాత్రమే, ప్రభావం పనిచేయకుండా మానదు. అలాగ భారతీయ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకుంటే వాటిల్లో ఉండే ఆంతర్యం, అర్థం మన బుర్రకి ఎంతో కొంత ఎక్కక మానదు. కాకపోతే పట్టుకోవాలనే తలంపు రావాలి, దాన్ని మనం సంకల్పం అంటాం. అవి లేనప్పుడు ఏ విద్య అయినా అది జీవితంలో రాణించేందుకు, ఆర్థికంగా బలపడేందుకు అది ఉపయోగిస్తుందేమో తప్ప ఆధ్యాత్మికంగా మనిషి జీవితాన్ని ధన్యత చేసుకుందామంటే మాత్రం పనికి రావు. డబ్బులు వస్తాయి, ఈఎంఐకి డబ్బులు వస్తాయి, ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా ఈఎంఐకి శాలరీ వస్తుంది, కట్టుకోవచ్చు, ఇదంతా సరే. ఇదంతా కూడా లౌకికమైన జీవన విధానం. కానీ మనకు కావాల్సింది ఏమిటి అంటే పారమార్థిక జీవన విధానం. అప్పటి వరకే ఉండేది కాకుండా చనిపోయిన తర్వాత మనం ఎవరి పాదాల చెంతను చేరతామంటే మన కంపెనీ సీఈఓ పాదాల చెంతను చేరమండి, కోరుకోం. ఎవరైతే పరమాత్మ ఉన్నాడో ఆయన అసలు సీఈఓ. రిక్రూట్మెంట్ చేసిన ఆయన. మనకు కావాల్సింది ఆ సీఈఓ బ్లెస్సింగ్స్ కావాలి. హెచ్ఆర్, సీఈఓ అందరూ ఆయనే, కాబట్టి ఆయన దగ్గరికి చేరుకోవాలి వీడు చివరికి. ఈ కంపెనీ సీఈఓ కాదు, వీడు రేపొద్దున పోతాడేమో, మనకు చెప్పినవాడు, మన కంపెనీలో ఉండేవాడు, ఎప్పటికీ ఉండేవాడు ఆయన, మన కర్మను చూసేవాడు ఆయన. ఇవన్నీ తెలియాలంటే విద్య అనే జ్ఞానం అనేది, విద్య అనేది కావాలి, అవి అందించేవాడు కావాలి. కాబట్టి ఇదే విజ్ఞానం, అది ఉన్నవాళ్లే వైజ్ఞానికులు. ఇదే మన భారతీయ విజ్ఞానం. గురుగారు, ఇందాక మీరు ఔషధం గురించి చెప్పడం జరిగింది. అంటే ఔషధాలు అవన్నీ కూడా ఎప్పుడో వేదాల్లో చెప్పడం జరిగింది, ఎంతో మంది ఋషులు అందరూ కూడా కనుగొనడం జరిగింది. కానీ ఇప్పుడున్న కాలంలో కొత్త అంటే ఏవైతే రోగాలు ఉన్నాయో, వ్యాధులు ఉన్నాయో, వాటికి ఇప్పుడు మళ్ళీ కొత్తగా మందులు వస్తూ ఉన్నాయి. అలాగే వేదాల్లో ఎప్పుడో చెప్పడం జరిగింది, ఇప్పుడు చెప్తున్న సైన్స్ ఎప్పుడో వేదాల్లో చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఔషధాలు కావచ్చు, లేకపోతే సైన్స్కి సంబంధించి ఏం చెప్తారు? రోగాలు కొత్త వస్తున్నాయి, మందులు కొత్త వస్తున్నాయి అంటేనమ్మా రప్పించిన వాళ్ళం మనమే. అవును, అది వాస్తవం. మన జీవన విధానం మారిపోయింది, లైఫ్ స్టైల్ మారిపోయింది. శతమానం భవతి శతాయు పురుష అని వేదం చెబుతూ ఉంటే 60 ఏళ్లకే 70 ఏళ్లకే వెళ్ళిపోయే వాళ్ళంతా కూడా తయారయ్యారు. ఎందువల్ల అంటే ఏదైతే తినద్దు అని చెప్పారో అదే తింటాడు వాడు. నిషేధం. తినమని చెప్పారో అది తిండు. కాబట్టి మనం కొని తెచ్చుకుని రోగాలని ఎవరినో అనాల్సిన పనేమి కూడా లేదు. సాత్విక, రాజసిక, తామసిక ఆహారాలు. సాత్విక ఆహారం అంటే ఏమిటి అంటే తినే తిండి మనస్సు ప్రభావితం చేస్తుంది, మనస్సుని. హోటల్ తిండికి ఇంటి తిండికి తేడా ఉందా లేదా అండి? ఇప్పుడు ప్రయాణం చేసిన వాడు, వారంలో ప్రయాణం చేసిన వాడు, ట్రైన్లో ప్రయాణం చేసిన వాడు చపాతీ ఆలు కూర 4 రోజులు తిన్నాడు, యూపీ లాంటి రాష్ట్రాల్లో తిన్నాడు. విజయవాడ, హైదరాబాద్ వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మతో ఏమంటాడంటే, తల్లి నువ్వు ఏం పెట్టినా, నువ్వు కూర అక్కర్లే, పప్పు అక్కర్లేదు, సాంబార్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, చారు అన్నం వేసి పెట్టవే తల్లి. అంటే ఏమిటండి? సాత్వికమైన అంటే అక్కడ తిన్నవి కూడా సాత్వికాహారమే, కానీ ప్రవృత్తి, తినే తిండి బట్టి ప్రవృత్తి అనేది. తల్లి వంట చేసినప్పుడు ఏం ఆలోచిస్తుంది? నా కొడుకు తినాలి, నా కూతురు తినాలి, నా భర్త తినాలి అనే ఆలోచనతో వంట వండుతుంది. వాడు తినాలనే ప్రేమతో వండుతుంది. అంటే చేతిలోంచి ఆ అమృత బిందువులు అనేటువంటివి ఆహారంలోకి చేరతాయి. ఏమండి, హోటల్లో చేసేవాడికి ఇప్పుడు ప్రేమతో తినాలి, సూర్యనారాయణ గారు వచ్చారని చెప్పి ఆలోచనతో వాడేం చేయడు. నలుగురితో నారాయణ. వాటి ఉప్పు కారం దట్టించి వాడికి కావాల్సింది ఏమిటి? బిల్లు, టిప్పు. ప్రేమతో సంబంధం లేదు హోటల్లో, రెస్టారెంట్లో. అందువల్ల సాత్విక, రాజసిక, తామసిక ఆహారాల్లో మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఆ గుణం అనేది లోపల ప్రబలుతుంది. ప్రబలిన దాన్ని బట్టి రోగం అనేది.
రోగాన్ని బట్టి వైద్యం అనేది. తామసిక ఆహారం తిన్నాడు అనుకోండి, దానికి తగ్గట్టుగా రోగాలు మొదలవుతాయి. రోగాల నుంచి మళ్ళీ పైన నెక్స్ట్ స్టెప్ ఏమిటి అంటే వైద్యం. దాని నుంచి మెడిసిన్స్, సర్జరీస్ ఇవే గోల అంతా కూడా. కాబట్టి ఆహారం తీసుకోవడంలోనే శరీరం అంతా కూడా ఉంది. అందువల్లనే డైజెషన్ అనేది ఎవరికైతే ఫాస్ట్‌గా అవుతుందో వాడు సంపూర్ణ ఆరోగ్యవంతుడు అని వంతుడు. చెప్పింది యోగశాస్త్రం. తిన్నది జీర్ణం అయిపోవాలి. అయిపోయింది అంటే అక్కడితో వాడు ఆరోగ్యంగా ఉన్నాడు. ఉన్నాడు అని చెప్పింది శాస్త్రం. వేదం ఏదైతే ఉందో వేదంలో మెడిసిన్స్ అనేవి కొత్తగా వచ్చింది కాదు. ఫస్ట్ డాక్టర్ అనేవాడు వైద్యం చేసిన వాళ్ళలో సర్జరీ చేసిన వాళ్ళల్లో సుశ్రుతుడు, చరకుడున్నాడు. ఇలాంటి వాళ్ళు మనుషులకే కాదు వైద్యం అనేది. వృక్షాయుర్వేదం ఉంది, పశువాయుర్వేదం ఉంది. అవును. కాబట్టి చెట్లకి వైద్యం చేశారు, పశువులకి వైద్యం చేశారు, మనుషులకి వైద్యం చేశారు. కాబట్టి చివరికి కుండల్లోంచి సర్జరీ చేసి మనకి భారతంలో వస్తుంది కదా, కర్ణుడి జన్మ, ఇంకొకళ్ళ జన్మ, ఇవన్నీ కూడా కవచ కుండలాలు పెట్టుకున్నవాడు. అది మొత్తానికి భారతంలో కుండల్ని పెట్టి కుండల్లో సర్జరీ చేసి మనిషిని పుట్టించిన సందర్భాలు అవును. మహాభారతంలో ఉమ్. ఉన్నాయి. అంటే విజ్ఞానం అనేది, వైద్యం అనేది ఈవేళ మనం చొక్కా వేసుకోక ముందు నుంచే అది పట్టుబట్టలు వేసుకుని తిరిగింది. మనం అవును. ఈవేళ లాల్చి వేసుకుని పెద్దగా కాస్ట్యూమ్ అనుకుంటున్నాం కానీ మనం కాదు. పట్టుబట్టలు వేసుకుని తిరిగిన సంప్రదాయం మంది. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అన్ని ఆభరణాలతోనూ పట్టుబట్టలతోనూ ఏం తినాలో అది తిని చక్కగా బతికిన వాళ్ళు. కాబట్టి వైద్యరంగం అనేది, భారతీయ వైద్యరంగం అనేది శాస్త్రాల్లో ఏనాడో ఉంది. కాబట్టి చరకుడు చెప్పాడు, సుశ్రుతుడు చెప్పాడు. కాబట్టి చాలామంది, ఇంతమంది చాలా పేర్లు చాలామంది అవును. తెలియవు అవును. కూడా చాలామందికి. చాలామంది ఇలాంటివన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారన్నమాట. వైద్యరంగం అనేది ఎప్పటి నుంచో పురుడు ఉంది. పోసుకుంది జీవితంలో. ఒక వ్యక్తి దగ్గొచ్చినా లేకపోతే తిన్న అన్నం అరగకపోయినా జీర్ణం కాకపోయినా కషాయం తాగమంటే తాగకుండా టానిక్ తెచ్చుకొని తాగుతున్నాడు. ఈ రోజులో చిన్న దెబ్బ తాకితే పసుపు రాయకుండా వెంటనే హాస్పిటల్కి పరిగెడుతున్నాం మనం, లక్షల బిల్లులు కట్టడానికి. అంటే ఎందుకని మన ఇప్పుడున్న కలియుగంలో ఔషధాలను కాకుండా మెడిసిన్ ని నమ్మాల్సిన అవసరం అసలు ఎందుకు వచ్చింది? ఆ విశ్వాసాన్ని దాని పట్ల కలగజేశారమ్మా, అంత మించి ఏం లేదు. ఉమ్. కొత్తది మోత పాతది రోత అని ఇది ఉంది సామెత. అందువల్ల మనకి ఏదైనా మన ఋషులు చెప్పారు అంటే మనం దాన్ని నమ్మం, మనం అడుగుతాం ప్రూఫ్ ఏంటి అని. ఇదే నాసావాడో ఇంకోడో ఇదే విషయాన్ని వాడు 4 శాటిలైట్లు పెట్టుకుని కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసి ప్రాజెక్ట్ ఇస్తే అది వార్తా ఛానల్లో వస్తే ఓహో అద్భుతం. అదే విషయాన్ని రామాయణంలో చెబితే రామాయణంలో చెప్పారట, నిజమై ఉండొచ్చు అంటారు తప్ప నిజం అనే మాట అండు. అందువల్ల రామసేతు ఉంది అనే విషయాన్ని రామాయణం చెబితే ఎవరు చాలామంది 80% నమ్మలేదు, అంటారు. కొట్టి పడేశారు. అదే రామసేతు ఉంది, చెన్నై నుంచి శ్రీలంక వెళ్ళడానికి అది అడ్డుగా ఉంది, క్రూజ్ వెళ్ళడానికి, షిప్ వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి వేరే మార్గంలో వెళుతున్నాయి అని చెప్పని నాసావాడు పెద్ద ప్రింట్అవుట్ తీసి బ్లూ ప్రింట్ ఇస్తే ఓ సముద్రం మధ్యలో అడ్డంగా ఏదో ఉందన్నమాట, ఇది రామసేతు అనే మాట వాడు చెప్పాక మన వాడు నమ్ముతారు. అది చెప్పేది వాల్మీకి చెప్తేనే నమ్ముంటే కనుక, వాల్మీకి చెప్పినప్పుడే మనం నమ్ముంటే కనుక మన ధర్మాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం, మన విజ్ఞానాన్ని మనం వేరే వాళ్ళకి పంచిన వాళ్ళం అవుతాం, ఆ బాధ్యత తీసుకున్న వాళ్ళం అవుతాం. అదే లోపం, అంతకు మించి ఇంకేం లేదు. ఎవరో చెప్పింది పొరుగుంటి పుల్లకూర రుచి ఏదో చెప్పినట్టుగా వేరే వాడు చెప్పింది మనకి పెద్ద విశ్వాసమైన మాట, మనవాడు చెప్పిన మాట మనకి విశ్వాసం కాదు. అందువల్ల ఇంట్లో వాడికి ఇంట్లో వాల్యూ ఉండదండి ఇప్పుడు కూడా. మన ఇంట్లో వాడికి వాల్యూ ఉండదు. కాబట్టి వీడికి మొత్తం లోకం అంతా వాల్యూ ఇస్తారు, ఇంట్లో మాత్రం వాడు ఇంట్లో వాడే. అలాగా మన మహర్షులు మన ఇంట్లో వాళ్ళు అయిపోయారు. మన మహర్షులు, మన తాపసులు, మన మునులు మనకి ఇంట్లో వాళ్ళు అయిపోయారు. మనకి పెద్ద లెక్క లేదు వాళ్ళంటే. వీళ్ళంటే లెక్క ఉంది, ఎవరికి ఉంది? విదేశీయులకి వాళ్ళకి లెక్క ఉంది. పతంజలి మహర్షిని మనం ఆదరించుకోలేదు. త్యాగరాజస్వామి వారు తెలుగువాడు, మనం ఆయన ఆదరించుకోలేదు. తెలుగు భాష పెట్టుకుని ఇక్కడ పుట్టినవాడు, తెలుగు దేశంలో పుట్టినవాడు త్యాగరాజస్వామి వారు. తెలంగాణలో పుట్టిన ఎంతోమంది మహావాగ్గేయకారులు, కవులు వాళ్ళంతా ఉన్నారు. ఎంతవరకు గౌరవించుకున్నామంటే కొంత గౌరవించుకున్నాం, కానీ ఇక్కడికంటే వారు దేశవ్యాప్తంగా మొత్తం పేరు సంపాదించుకున్నారు. అలాగా పతంజలి కానీ, ఎవరైనా మన త్యాగరాజస్వామి వారు కానీ, ఎవరి దేశంలో ఎవరి దానిలో అక్కడ వాళ్ళకి ఆ విలువ అనేది మనం ఇవ్వలేము. రోజు గోదావరి తీరంలో ఉండేవాడు స్నానం చేయడు. అవును, మనం ఎక్కడి నుంచో వెళ్ళి ఏ బీహార్ నుంచో వస్తాడు వాడు, ఒరిస్సా నుంచో గోదావరి స్నానం చేయాలని. నాకు ఇంటి పక్కనే ఉంటుంది గోదావరి, కృష్ణానది పక్కనే ఉంటుంది. వీడు వెళ్ళి బాత్రూంలో స్నానం చేస్తాడు తప్ప రోజును
నదీ స్నానం చేద్దాం, తర్పణం చేసుకుందాం. నదీ స్నానం చేస్తే దానిలో చెట్లలోంచి వచ్చినది ఏదైతే ఆ కంటెంట్ ఉంటుందో, దానిలో ఔషధి మెడికేటెడ్ వాల్యూస్ ఉంటాయో, కొమ్మలు, రెమ్మలన్నీ పడుతూ ఉంటాయి దానిలో. దాని ద్వారా నీరు శుద్ధమవుతుంది, పరిశుద్ధంగా ఉంటుంది. దానిలో స్నానం చేద్దాం అనే ఆలోచన మనకి రాదు. నదిని పరిశుద్ధంగా ఉంచుకుందాం అని కూడా మనం అనుకోం మనం. కాబట్టి మన ధర్మాన్ని మనం కాపాడుకోకపోవడం మన వైఫల్యం. దాన్ని మనం వేరే వాడి మీద నెట్టాల్సిన పని ఏమీ కూడా లేదు. అది వైద్యరంగమైన, శాస్త్రమైన, విజ్ఞానమైన, వేదమైన, పురాణమైన, ఇతిహాసమైన వీటన్నిటిని మనం కాపాడుకోలేదు అనే మాట ఒప్పుకోవాల్సిన విషయం. ఇప్పుడు మళ్ళా ఒక ఆలోచన వచ్చింది, కాపాడుకోవాలి, సంరక్షించుకోవాలి అనే ఆలోచన వచ్చింది. ఇది కొనసాగుతుందనే మనం ఆశిద్దాం. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది అని అనేది చెప్పినట్టుగా కూడా ధర్మో రక్షతి రక్షిత. నువ్వు శ్రీనివాసును నువ్వు ఆయన్ని ఆరాధిస్తే నీ పట్ల ఆయన ప్రేమను చూపిస్తాడు. యో యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అని చెప్పాడు గీతలో భగవానుడు. ఎవరైతే నన్ను ఏ విధంగా ఆరాధిస్తారో, సేవిస్తారో వారిని అదే విధంగా నేను సేవిస్తాను, చూస్తాను, అనుగ్రహిస్తాను అని చెప్పాడు. కాబట్టి మనలోనే లోపం అనేది ఉంది. లోపాన్ని దిద్దుకోవలసింది కూడా ఆ బాధ్యత కూడా మనదే. మనకి తెలియనప్పుడు వేరేవాడు చెప్పిందైనా వినాలి. బాలాదపి సుభాషితం అన్నారు. కాబట్టి మంచి మాట చిన్నపిల్లాడు చెప్పినా తీసుకోవలసిందే, చెడ్డ మాట మహర్షి చెప్పినా సరే పక్కకి పెట్టాల్సిందే. గురుగారు, పొద్దున్నే లేవగానే పెద్దలు అంటూ ఉంటారు సూర్య నమస్కారం తప్పనిసరి చేయాలి అని. అసలు సూర్య భగవానుడికి నమస్కారం ఎందుకు చేయాలి అంటారు? అది వేదాల్లో ముందుగానే రచించడం జరిగింది. ఏ విధంగా అంటారు? దాని అర్థం చెప్పండి గురుగారు. సూర్య భగవానుడికి మిగతా దేవతలకి మనకి ఉన్న సంబంధం ఎలాంటిది అంటే డైరెక్ట్ కాంటాక్ట్ వేరు, ఇండైరెక్ట్ కాంటాక్ట్ వేరు. అవును. సూర్యుడితో మనకున్న సంబంధం సాక్షాత్ సంబంధం, డైరెక్ట్. మిగతా దేవతలతో వాళ్ళ ద్వారా సంబంధం. యజ్ఞం ద్వారా అగ్నితో సంబంధం, యజ్ఞం ద్వారా చంద్రుడితో సంబంధం. సాక్షాత్ సంబంధాలు లేవు. కానీ సూర్యుడికి ప్రత్యక్ష నారాయణుడు అని పేరు. ప్రత్యక్ష దైవం, కనిపించే దైవం. శ్రీ మహావిష్ణువు విగ్రహ రూపంలో కనిపిస్తాడు. ఉపాసన చేస్తే మనస్సులో గోచరిస్తాడు. సాధన చేస్తే మోక్షం పొందాలనుకున్న వాళ్ళకి మనస్సులో సాక్షాత్కరిస్తాడు. వాడు ఆయన్ని సాక్షాత్కరింపజేసుకుంటాడు. కానీ సూర్యుడు అలా కాదు. సూర్యుడు ఎదురుకుండా కనిపించే ప్రత్యక్ష దైవం. కాబట్టి ఆయన రాకపోకలను బట్టే జీవనం అనేది సాగుతోంది. పడుకుంటున్నాము అంటే కారణం ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి, లేస్తున్నాము అంటే కారణం ఆయన వచ్చాడు కాబట్టి, ఆయన వచ్చి వెళుతున్నాడు కాబట్టి మన జీవనానికి లెక్క వస్తోంది. నేను పుట్టి ఇన్నాళ్ళు అవుతోందని లెక్క వస్తోంది. ఇన్నాళ్ళు నేను పెరిగాను, ఇన్నాళ్ళు పుట్టాను, బతికానని చెప్పుకుంటున్నాడు అంటే దానికి కారణం ఎవరండి? సూర్యుడు. ఆయనే లేకపోతే వీడికి బ్రతుకు లేదు, వాయుద్ధాయం లేదు, కాలం లేదు, జీవితం లేదు, గమనం లేదు, సృష్టి లేదు, వ్యవహారం లేదు, ఉద్యోగాలు లేవు, వ్యాపారాల్లో ఏమీ లేవు. కాబట్టి జీవనాన్ని నడిపించేవాడు ఎవడు అంటే సూర్య భగవానుడు ప్రత్యక్షంగా. అందువల్ల ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేది, ఆరోగ్యం భాస్కరాదిచ్చేది. ఇవాళ రేపట్లో చాలామంది డాక్టర్లు చెప్పిన మాట ఏంటంటే సూర్యుడి కాంతికి ఎక్స్ప్లోర్ అవ్వండి. ఎందువల్ల? విటమిన్ డినో విటమిన్ సినో ఆయన ద్వారా వస్తుంది అని చెప్పని. ఎలాంటి బింబాలు కావాలి? బాలార్క బింబాలు. సూర్యకాంతిలో కూడా మధ్యాహ్నం సూర్యుడు ఆరోగ్యానికి మంచిది కాదు. మెట్ట మధ్యాహ్నం లేలేత కిరణాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది. కాబట్టి ఆరోగ్యం భాస్కరాదిచ్చే. ఈయనకే తపనుడని, పూషాని, గభస్తిమానని సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి రావణాసురుడితో యుద్ధం చేయడానికి వెళ్లే ముందు ఆదిత్య హృదయాన్ని జపించి వెళ్ళాడు. ఆదిత్య హృదయం అంటే సూర్యనారాయణమూర్తికి యుద్ధం ఏదైతే ఉందో అది నిర్విఘ్నంగా అవ్వాలి అనే ఆలోచనతో ఎవరిని స్తుతించాడు సముద్ర తీరంలో అంటే సూర్యనారాయణమూర్తిని ఆయన ప్రస్తుతించాడు. స్తుతించి తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం అని చెప్పిన రామాయణంలో వస్తుంది మనకి. కాబట్టి అందులో సూర్యనారాయణమూర్తిని సాక్షాత్తు రామచంద్రుడే ఆరాధించి అప్పుడు ముందుకు బయలుదేరాడు. అంటే విఘ్నం లేకుండా చేసేవాడు సూర్యభగవానుడు, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యభగవానుడు. కాబట్టి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు అంటే ఒకటండి, జన్మ వ్యాధి జర. పుట్టుక మన చేతిలో లేదు, శరీరానికి వచ్చే ఇబ్బంది మన చేతిలో లేదు, ముసలితనం మన చేతిలో లేదు. ఈ మూడు మన చేతిలో ఉండేవి కాదు. వచ్చిన వాటిని యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ ఆ వచ్చిన దాని నుంచి కాస్త ఉపశమనం కలిగించాలి అంటే ఎవరిని ఆరాధించాలి అంటే సూర్యనారాయణ స్వామి వారిని ఆరాధించాలి. ఆ నివారణ కోసము, ఉపశమనం కోసము ఆయన ఆరాధించాలి. కాబట్టి విశ్వానికి చక్షువు,
ఎవరు కన్ను ఎవరు అంటే సూర్యనారాయణ స్వామి. సూర్యనారాయణ. కాబట్టి సూర్యనారాయణుడనే మాటల్లోనే అంటే సూర్యోపాసన వేదంలో కూడా అరుణమని ఒక సూక్తం ఉంది హ్మ్. సూర్యుడి కోసం అని చెప్పని. తర్వాత మళ్ళీ గోవుకో సూక్తం ఉంది, గో సూక్తం అని చెప్పని. మేము అక్కడి దాకా వెళ్ళలేము, అవి మేము చదవలేము అనుకున్నప్పుడు ఏం చేయాలంటే హాయిగా ఏదైతే రాముడి ద్వారా చెప్పబడిందో ఆదిత్య హృదయం అనేటువంటిది, ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం వ్యసనం. జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం అని చెప్పాడు. మనకు ఉండేది ఏమిటి? శత్రుబాధ. అందువల్ల ఒకడు ఎదుగుతున్నాడు అంటే కిందకి లాగేవాళ్లే ఎక్కువ. ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి శత్రువులని నాశనం చేయాలి అంటే ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం. వినాశనం. ఏదైనా ఒక పని, ఒక స్తోత్రం కానీ, ఒక పూజ కానీ, ఒక స్తోత్రం చదువుతున్నామన్నా, ఒక పూజ చేస్తున్నామన్నా దానికి ఏమి ఉండాలండి వెనకాల? పర్పస్, ప్రయోజనం. అలాగా ఆదిత్య హృదయానికి కారణం పర్పస్ ఏమిటి అంటే చాలా ఉన్నాయి. జయావహం ఎప్పుడు కూడా జయాన్ని ఇచ్చేది. అది చదువుకుని వెడితే జయం అనేది కావాలి. అన్ని చోట్ల ఏం కావాలి మనకి? జయమే జయమే కావాలి, కావాలి. విజయం కావాలి. ఒక పని ముట్టుకుంటే ఆ పని మనకి అవ్వాలి. ఆ జయాన్ని చేకూర్చేది ఆదిత్య హృదయం. ఏమండి ఇన్ని వస్తాయి కదా అని చెప్పంటే ఊరికే పైపైన చదివానంటే ఫలితం రాదు. ఎప్పుడైనా సరే చేసే పని, చదివే స్తోత్రం, చేసే పూజ, చేసే అభిషేకం దానిలో ఉండాల్సింది ఏమిటి అంటే శ్రద్ధ, నిష్ఠ. అవును. నమ్మకం లేని చోట ఏది పనిచేయదు. డాక్టర్ గారు ఇచ్చిన మందుని ఎలా వేసుకోవాలి అంటే నమ్మకం. ఇచ్చాడులే వేసుకుని చూద్దాం, పని చేస్తే పని చేస్తుంది, లేకపోతే లేదు, పచ్చమేం చేయను, వాడు అలాగే చెప్తాడు అని ఏదో అలా వేసుకుంటే ఏదో పాసింగ్ క్లౌడ్స్ లాగా వ్యవహారం చేస్తే అది పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. అంటే ముందు డాక్టర్ మీద నమ్మకం ఉండాలి, వాడు చెప్పే వైద్యం మీద నమ్మకం ఉండాలి, ఆ మందు మీద నమ్మకం ఉండాలి. విశ్వాసంతో ఇదిగో ఈ బెళ్ళేస్తే నాకు దగ్గు తగ్గుతుంది అని వేసుకోవాలి. నమ్మకంతో చేయాలి. నమ్మకంతో అంటే నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే మనం చెప్తాం కదా, చాలామంది క్యాన్సర్ లాంటి వాటిని కూడా జయించారు. అవును. చాలామంది ఇప్పటికీ చాలా ఉదాహరణలు ఉన్నాయి. చాలామంది చాలా వరకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల్ని సూర్యోపాసన ద్వారా వాళ్ళు జయించి సఫలం అయ్యారు చాలామంది. అదృష్టం కొద్దీ మన ఆంధ్రదేశంలో ఒకటే సూర్య దేవాలయం ఉంది, అరసవిల్లులో ఉంది. కాబట్టి 7 గుర్రాలు ఉన్నాయి ఆయన దగ్గర. ఆ 7 గుర్రాలు కూడా సప్తాస్పరథమారూఢం అని చెప్తాం మనం. 7 గుర్రాలతో ఉన్నాయి. విశేషం ఏంటంటే ఆ రథానికి ఒకటే చక్రం ఉంది. అవును గురుగారు. కాబట్టి ఆ 7 కూడా ఇంత విశిష్టత మళ్ళీ ఇంకో ఏ దేవతకి కూడా లేదు. 7 వారాలు 7 గుర్రాలు. కాబట్టి ఆ రథం ఆయన పాలిస్తున్నాడు. చక్రం ఒకటే, కాలం అనే చక్రం. కాబట్టి ఇలా నడిపిస్తున్నాడు ఆయన. కాబట్టి మిగతా దేవతలకు సాక్షాత్ సంబంధం మనకి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ సూర్యనారాయణ స్వామి వారితో మాత్రం మనకున్న సంబంధం ఏమిటి అంటే సాక్షాత్ సంబంధం. కాబట్టి ఆయన ద్వారా ఒక చిన్న విషయం చెప్పాలి. హనుమంతుడు మూతి వాచి ఉంది అంటే మూతి వాచినా ఆయన అందంగా ఉన్నాడు. మూతి ఎందుకు వాచింది అంటే ఆదిత్యుడి వల్ల, సూర్యుడి వల్లే వాచింది. తన దగ్గరికి వచ్చాడు. చిన్నప్పుడు ఈయన కేసరి ఎవరైతే వాళ్ళ తల్లి దగ్గర అంజనీదేవి. కాబట్టి అలా ఉన్నప్పుడు ఆ అంతఃపురంలో ఉన్నప్పుడు దూరంగా ఉన్న సూర్యుడిని చూశాడట ఆంజనేయ స్వామి వారు. చిన్నపిల్లాడిగా ఉన్నాడు ఆయన. పండు కావాలన్నట్ట అమ్మని. ఆ పండు కోసం వెయిట్ చేయలేక దూరంగా సూర్యుడు ఉంటే ఆయన్నే పండేమో అనుకుని చెప్పని దగ్గర దాకా వెళుతుంటే ఆయన మూతి కాల్చాడు దగ్గర దాకా వస్తుంటే చిన్నప్పుడు పాఠంలో. కాబట్టి బాలార్క బింబము ఫలమని పట్టిన అని ఒక మాట అన్నమాచార్య స్వామివారు వాడారు ప్రయోగంలో. కాబట్టి బాలార్క బింబాన్ని, సూర్యబింబాన్ని ఫలమని పట్టిన, పండు అని పట్టుకోవడం కోసం వెళ్ళాడు ఎవరు? హనుమంతుడు. కాబట్టి సూర్యుడు ఒకప్పుడు కోపాన్ని చూపించి మూతి కాల్చినా అది ఆంజనేయ స్వామి వారికి అందమే తీసుకొచ్చింది. కాబట్టి అలాగా ఆదిత్య హృదయం అనేటువంటిది కానీ, సూర్యోపాసన అనేటువంటిది కానీ ఏమీ లేదండి. ఉదయాన్నే లేచి ఒక అర్ఘ్యం 4 నీళ్లు తీసుకొని చేతిలోకి సూర్యనారాయణ స్వామి వారి పేరు చెప్పుకొని అలా ఆయనకు వదిలిపెట్టేయడం చాలా చాలా ఈజీ అయిన పని. కాబట్టి నాకు ఆదిత్య హృదయం కూడా రాదు అనుకుంటే సంజ్ఞ ఉషా ఛాయ పద్మిని సమేత సూర్యనారాయణ స్వామినే నమః ఇది చెప్పుకోలేము. ఓం శ్రీ సూర్యాయ నమః. కాబట్టి ప్రాణశక్తి అనేటువంటిది, ఎనర్జీ అనేది ఇచ్చేవాడు సూర్యుడు. కాబట్టి ఇచ్చేవాడికి మనం ఏం చెబుతున్నామంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే గ్రాటిట్యూడ్ అంటాం, లేదంటే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటాం. భగవంతుడు నైవేద్యం పెడుతున్నాము అంటే ఆయన వచ్చి కూర్చొని తింటాడని కాదు.
కారణం ఏమిటి అంటే నాకు చాలామంది తిండి లేక ఏడుస్తున్నారు. నీ దయ వల్ల నాకు తినే యోగ్యత, అర్హత దొరికింది. కాబట్టి నన్ను నువ్వు పోషిస్తున్నావు కాబట్టి నీకు నేను వోట్ ఆఫ్ థాంక్స్ చెబుతూ ఓసారి నీకది చూపించి, అయ్యా ఈవేళ నాకు నువ్వు తిండి తినేటువంటి అవకాశం కల్పించావు. నేను నీకు ఐ యామ్ గ్రేట్‌ఫుల్ టు యూ అని చెప్పడం నైవేద్యం. అలాగా అర్ఘ్యాన్ని, నీటిని భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పినట్టు గీతలో చెప్పినట్టుగా పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఇచ్చే నీళ్లు ఆ అర్ఘ్యాన్ని ఇవ్వడం అనేది ఏమవుతుంది? అర్ఘ్యం అంటే ఏమిటి అసలు? అంటే ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, గెస్ట్ అనేవాడు. వాడికి ఏం చేస్తారు మీరు ముందు? అంటే నీళ్ళు ఇస్తాము, చేతులు కడుక్కోండి, కాళ్ళు కాళ్ళు కడుక్కోండి. కడుక్కోండి. దీన్నే మన ధర్మంలో అర్ఘ్యం, అవును. పాద్యం అన్నారు. పాద్యం అంటే కాళ్ళు కడుక్కుందుకు ఇచ్చే నీళ్లు. అర్ఘ్యం అంటే చేతులు కడుక్కునేందుకు ఇచ్చే నీళ్లు. ఆ నీళ్లతో ఆ స్వామివారిని మనకి ఎలా వదిలిపెట్టడం, ఇదే అర్ఘ్యం. ఉమ్. కాబట్టి ఆ అర్ఘ్యాన్ని ఇవ్వడం వల్ల దీన్నే అర్ఘ్యప్రదానం అంటారు. పొద్దున్న, సాయంకాలం, మధ్యాహ్నం ఈ 3 పూట్ల అర్ఘ్యప్రదానం ఇస్తే సంతుష్టవుతాడు ఆయన. ఎవరు? భగవంతుడు. భగవంతుడు. చూస్తూ ఉంటారటండి దేవతలు. ఎవరు మన కోసం ఏం చేస్తున్నారు అని చూస్తూ ఉంటారట. ఇదే పని. కాబట్టి ఆ చూస్తూ ఉండే వాళ్ళకి మనం ఏం చేయాలో చేసి వాళ్ళని సంతృప్తి పరిస్తే వారి అనుగ్రహాన్ని మన మీద వారు ఉంచుతారు చూపిస్తారు. అనేది మన విశ్వాసం. విశ్వాసం నిశ్చయం కూడా. కాబట్టి దేవతల్ని తృప్తిపరిచేందుకే చేసేవి యజ్ఞాలు, యాగాలు, అభిషేకాలు ఏవైనా సరే తృప్తి పొందించి వాళ్ళని అనుగ్రహాన్ని పొందడం మనకు కావాల్సింది. అవును గురుగారు. అందువల్ల నిజంగానే గురుగారు, వేదంలో ఇంత చిన్న మాటకి ఇంత పెద్ద అర్థం ఉంది. అందులో ఇప్పుడున్న డాక్టర్స్ ముందుగా మీరు చెప్పినట్టు పొద్దున లెగంగానే లేత కిరణాలు మన ఒంటి మీద పడాలి అంటూ ఉంటారు. దీని అర్థం ఇంత వెనకాల ఉందనేది కూడా చాలా మందికి తెలియదండి మీరు చెప్పేంత వరకు కూడా. అందువల్ల ఇది సూర్యోపాసన, సూర్యారాధన అనేది దానికి ఏదో పెద్ద పెద్ద ప్రక్రియలు ఏదో కూర్చొని చేయక్కర్లేదు. ఉమ్. అందరికి కనిపించేవాడే. అవును. విగ్రహంతో పని లేదు, ఫోటోతో పని లేదు. ఓ నమస్కారం పెట్టుకుని ఆదిత్య హృదయాన్ని చదువుకుంటే రోజు పొద్దున పూట అది అన్ని విధాలా కూడా ప్రశాంతత, ఆరోగ్యం, మతిస్థిమితం ఇవన్నీ లేనిదే ఈ రోజులు. కాబట్టి ఏదైతే ఈ పిచ్చికి గంతులేస్తూ ఉన్నాను చూసారా? ఏం చేయాలో తెలియక, ఎలా మాట్లాడాలో తెలియక. కాబట్టి అన్నిటినీ కూడా ఇచ్చేది ఏమిటి అంటే ప్రశాంతతని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని. ఐశ్వర్యం అంటే మీరు మళ్ళీ మళ్ళీ ఒక బంగ్లాలు, మేడలు, డబ్బులు, కార్లు, మిద్దెలు, బెంజ్ కార్లు నగలు వీటిలోకి అవి వెళ్ళకండి. కాకుండా. ఎంత డబ్బున్న వాడికైనా తిన్న తిండి డైజెషన్ కాకపోతే అది రోగమే. అవును. నిద్ర పట్టకపోతే వాడికి బాధే. కోటీశ్వరుడే నిద్ర పట్టదు. నిద్ర మాత్రం వేసుకోవాలి. తిన్నాడు అరిగి చావదు. అది ఇబ్బందే. పేరుకి మాత్రం కోటీశ్వరుడే. కారులో ఆ. తిరిగేవాడే. ఆ 4 ఏసీలు ఉంటాయి కొంపనిండా. నిద్ర పట్టదు. కాబట్టి నిద్ర పడుతోంది అంటే భగవంతుడి కృప. తిన్న అన్నం అరుగుతుంది. జీర్ణమవుతోంది అంటే భగవంతుడి కృప. కాబట్టి ప్రశాంతంగా ఉన్నాము అంటే భగవంతుడి కృప. పాండిత్యం పొందాము అంటే ఆయన కృప. విద్య వచ్చింది అంటే ఆయన కృప. దేనికైనా ఉండాల్సింది ఏమిటి అంటే భగవత్ కృప. కృప. ఆ కృపని పొందాలి అంటే దానికి ఉన్న స్తోత్రాలు, దానికి ఉన్న విధానాలు ఏమిటి, మార్గాలు ఏమిటి అంటే ఈ అభిషేకాలు, స్తోత్రాలు, పూజాపాఠాలు. అందులో ఏం చేశారు మహర్షులు ఏం చేశారు అంటే వేదం ద్వారా ఏదైతే ఫలితం వస్తుందో వేదం దాకా వెళ్ళాల్సిన పని లేకుండా స్తోత్ర రూపంగా అందించారు శంకరాచార్య స్వామివారు లాంటి వారు. అవును గురుగారు. అమ్మవారిని పూజించాలి అనుకున్నప్పుడు షోడశోపచార పూజ చేసుకుని పూజించవచ్చు. నాకంత అవకాశం లేదు అన్నప్పుడు వారు రాసిన సౌందర్యలహరి పారాయణ చేసుకోవచ్చు. అంతే. ఫలితం ఒకటే. అంటే ఇక్కడ ధర్మంలో ఏముంది అంటే అవకాశం ఉంది. ఉమ్. మిగతా చోట్ల మిగతా మతాల్లో అవకాశం లేదు. లేదు ఈ పుస్తకంలో ఉన్నది ఇలాగే చదువు, ఈ టైంకు చదువు, అర్థమైందా అనేది అండి ఉంటుంది. అనేది. ఈ టైంకు రా, మేమైతే గంట కొడతాం, ఈ టైంకు రా, అక్కడే కూర్చుని పాటలు పద్యాలు పాడు, ఇలాగే చెయ్యి. ఇది దాటి ఇంకో ముందుకెళ్ళడానికి అవకాశం లేదు. మనకున్నది ఏమిటి అంటే అమెండ్మెంట్, సౌకర్యం. కాకపోతే ఆ సౌకర్యాన్ని మనం సరిగ్గా యూటిలైజ్ చేసుకోవాలి, సరిగ్గా వినియోగించుకోవాలి. కాబట్టి ఎప్పుడో అంటే యోగక్షేమం వహామ్యహం అన్నాడు భగవానుడు. యోగక్షేమం వహామ్యహం పవిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పిన తర్వాత ఒక మాట అన్నాడు, యోగక్షేమం వహామ్యహం. యోగం అంటే ఏమిటి, క్షేమం అంటే ఏమిటి అంటే ఎవ్వరికీ దొరకని వస్తువుని మనం పొందితే, మనకి అది దొరికితే కనుక అది యోగం.
ఆ దొరికిన దాన్ని కాపాడుకోవడం క్షేమం. క్షేమం. ఈ 2 అవి యోగక్షేమాలు. హ్మ్. అందువల్ల ఉద్యోగం రావడం గొప్ప విషయం కాదండి. దాన్ని కాపాడుకోవడం. ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవడం గొప్ప విషయం కాదు. కష్టపడ్డావు, తిరిగావు, ప్రచారం చేశావు, జనాలు నిన్ను నమ్మారు, నాయకుడిగా నిన్ను నమ్మారు, నిన్ను తీసుకొచ్చి ఆ కుర్చీలో ముఖ్యమంత్రి కూర్చోబెట్టారు. స్థానంలోనో, మంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. ఇది యోగం. ఆ వచ్చిన దాన్ని మళ్ళీ జనాలకి అర్థమయ్యే విధంగా, ఆనందం వచ్చే విధంగా పాలించి దాన్ని కాపాడుకుంటే అది క్షేమం. అవును. అర్థమైందండి? గురుగారు, గాయత్రి మంత్రం ఎంతో ప్రాముఖ్యతమైనది, అమ్మవారిని దగ్గర చేసే మంత్రం అని చెప్పొచ్చు. అయితే వేదాల్లో కూడా ఈ మంత్రం ఉన్నప్పటికీ ఆడవాళ్ళు ఈ మంత్రాన్ని చదవకూడదు అనేది ఒకటి ఉంది. అది ఎందుకంటారు, ఏంటంటారు అసలు? అంటే గాయత్రి అమ్మవారి స్వరూపం అంటే ఏమిటమ్మా? ఇప్పుడు విషయం ఏంటంటే, ఆడవాళ్ళు చదవకూడదు అని చెప్పింది వాళ్ళ పట్ల ఉండే భేదభావన గానీ, వాళ్ళంటే పడక గానీ, ఇంకోటి గానీ కాదు నా ఉద్దేశంలో. ఆడవారే మాతృస్వరూపము, ఆవిడే అమ్మవారి స్వరూపం అని చెబుతున్నప్పుడు వాళ్ళకి ఎందుకు ఆ నియమం పెట్టారు అని ఆలోచించాలి. హ్మ్. శబరిమల దేవస్థానానికి కూడా ఆడవాళ్ళు కొంతమంది వెళ్ళడానికి లేదు అని అవును. చెప్పి నియమం ఉంది. మేము అవును. కాదని పోతాము అంటే అది అయ్యప్ప స్వామివారు చూసుకుంటారు. అవును. ఒక నియమం ఉన్నప్పుడు, ఆచారం, సంప్రదాయం, పద్ధతి ఉన్నప్పుడు దాన్ని అలాగే మనం దాన్ని ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వాలి. ఇప్పుడు నేను పనిచేసే కళాశాలలో ఒక డ్రెస్ కోడ్ ఉందనుకోండి. కాలేజీకి వచ్చే పిల్లలు జీన్స్ ప్యాంటు, షర్ట్‌తో ఆడపిల్ల, మగపిల్లైనా వస్తే ఒకప్పుడు రావచ్చు కాక. కానీ యాజ్ ఏ ఫ్యాకల్టీ నేను చిరిగిన జీన్స్ ప్యాంటును, విరిగిపోయిన చొక్కాను వేసుకొని వెడితే అది కరెక్ట్ కాదు. అవును. దేనికైనా ఒక కోడ్, పద్ధతి ఉంది. అలా ఇప్పుడు గాయత్రి అమ్మవారి విషయంలో అసలు గాయత్రి అంటే ఎవరు? అంటే గాయంతం త్రాయతి ఇది గాయత్రి అని మాట. ఎవరైతే ఆవిడని స్తుతిస్తూ ఉంటారో ఆవిడకి గాయత్రి అని పేరు. అంటే ఎవరైతే తనను స్తుతిస్తూ ఉంటారో, తనని జపిస్తూ ఉంటారో వాళ్ళని కాపాడే తల్లి గాయత్రి. ఈ గాయత్రి ఏదైతే ఉందో, గాయత్రి దేవత ఆరాధన ఎవరికుంది అంటే బ్రాహ్మణులకి, క్షత్రియులకి, వైశ్యులకి ముగ్గురికి కూడా ఉంది. ఉన్నప్పుడు అంటే మెడలో యజ్ఞోపవీతం అనేది. ఈ యజ్ఞోపవీతం పడ్డంతో ఏమవుతుందంటే, యజ్ఞోపవీతం పడ్డం కంటే ముందు వరకు వాడు చేసిన పాపాలన్నీ వేరు. వాడి జన్మ వేరు, కౌంటింగ్ వేరు. యజ్ఞోపవీతం పడ్డాక వాడి జన్మ, వాడి లెక్క వేరు. అందువల్ల బ్రాహ్మణుండి ద్విజుడు అన్నాడు. అంటే మరలా జన్మించినవాడు, రెండోసారి జన్మించినవాడు. ఒక ఆడపిల్లకి కూడా 2 జన్మలుంటాయి. ఒకటి తల్లికి పుట్టడం వల్ల ఒక జన్మ తీసుకుంది. మళ్ళీ ఈ పిల్ల తల్లి అయితే మళ్ళీ ఇంకో జన్మ ఎత్తినట్టు. అవును. ఎందుకోసమంటే ఒకప్పట్లో లేవుగా, కోసేసి తీసేయడాలు లేవు ఒకప్పుడు. కాబట్టి ఆ పురుటి నొప్పులు పడి బతికిందంటే గొప్ప విషయం. అంటే మళ్ళీ ఇంకో జన్మ వచ్చినట్టు లెక్క. అలాగా బ్రాహ్మణుడికి కూడా యజ్ఞోపవీతం పడినంత వరకు ఒకటి, పడిన తర్వాత ఒకటి. అంతకు ముందు వరకు వాడు సంస్కారంతో ఉంటాడు. ఇక్కడి నుంచి ఏమవుతుందంటే ఆచారాన్ని, సంప్రదాయాన్ని కాపాడాల్సిన బాధ్యత వాడికి వస్తుంది. ధర్మాన్ని, వేదాన్ని దాన్ని గౌరవించి, వేదం పట్ల విశ్వాసం కలిగి ఉండి అది ఏం చెప్పిందో పాటించే అర్హత అవన్నీ వీడికి వస్తుంది ఇప్పుడు. అయితే ఇందులో ఇది మగవాళ్ళకి మాత్రమే ఎందుకు కల్పించారు, ఆడవాళ్ళకి ఎందుకు కల్పించలేదు అనే మాట అది తప్పు, వాస్తవం కాదు. ఎందువల్లంటే వేదాన్ని ఎప్పుడు కూడా పఠించడం అనే మాట లేదు. వేదాన్ని దర్శించడం అనే మాట ఉంది. ద్రష్టలు అనే మాట ఉంది. ఎలాగైతే గార్గేయుడు ఇలాంటి ఎవరైతే ఉన్నారో ఇలాగా ఆడవాళ్ళల్లో కూడా వేదాన్ని పఠించిన వాళ్ళు కాదు, దర్శించిన వాళ్ళు గార్గి, మైత్రేయి ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఒకవేళ వాడు దర్శించారు అంటే ఆడవాళ్ళకి ఆ యోగ్యత లేదు అంటే దర్శించడం కూడా తప్పే అవుతుంది. ఎందుకు దర్శించారో ప్రశ్న వస్తుంది. కాబట్టి వేదాన్ని అర్థం చేసుకున్న వాళ్ళలో ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అయితే శరీర నిర్మాణంలో ఆడవారి శరీరానికి, మగవాడి శరీరానికి తేడా అనేది వైలక్షణ్యం ఉంది. వారికి కొంచెం లోపల ఉండే ఏవైతే హార్మోన్లు ఉన్నాయో, గ్రంథులు ఉన్నాయో వాటిల్లో రిలీజ్ అయ్యే ఏవైతే ఇవి ఉన్నాయో, మోనోపాజను ఏవో పేర్లు ఏవో ఉన్నాయి కాబట్టి బ్యాక్టీరియా అనే ఒకటి వారికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ రోజుల్లో పాటు అది అశౌచంగా భావిస్తాం కాబట్టి అది ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి మీరు దానికి దూరంగా ఉండండి అని చెప్పాను. అంతే తప్ప వారికి అన్ని సందర్భాల్లో వాళ్ళు పాల్గొనే అవకాశం ఉంటుంది, ఉండకపోతుంది. గృహిణి అనే ఆవిడికి ఇంటి పనులు చేసుకుంటూ ఇది కూడా చేయాలంటే ఆవిడకి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అందువల్ల ఇలాంటి రజస్వల దోషాలు ఏవైతే ఉన్నాయో, ఈ రజస్వల దగ్గర నుంచి ఈ ముట్టు, మైల ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ అవ్వాలి అంటే వీళ్ళు వెళ్ళి రామేశ్వరంలో ఆ ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి. ప్రాయశ్చిత్తాలు చేసుకుని సమయం పట్టే వ్యవహారం కాబట్టి
వారికి ఉపాయం ఏం చేశారు అంటే స్తోత్రం ఇచ్చారు. శంకరులు ఏం చేశారు అంటే హాయిగా ఇదిగో శివానంద లహరి ఉంది చదువుకో, సౌందర్య లహరి ఉంది చదువుకో, చదువు. నీకు స్తోత్ర పాఠానికి ఇబ్బంది అంటూ ఏమీ లేదు. కాబట్టి ఎప్పుడైనా సరే బ్యాక్టీరియాతో ఏమవుతుంది అంటే అశౌచం అనేది వస్తుంది. ఒక మనిషి ఇంట్లో కాలం చేశారనుకోండి, కాలం చేసినప్పుడు మైల పట్టడం మైల అని ఒకటి పడుతుంది. ఉంది. మైల పట్టడం అంటే ఏమీ కాదండి. ఆ బాడీకి సంబంధించిన బ్యాక్టీరియా బ్యాక్టీరియా. ఆ ఇంట్లో ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా కరోనా వైరస్ వచ్చిన వాడు స్నానం చేయట్లేదండి. టైఫాయిడ్ వస్తే ఇంకోటేదో చేయట్లేదు డాక్టర్ చెప్పినట్టు. అలా ఇక్కడ కూడా ఏమవుతోందంటే ఆ ఇంట్లోకి వెడితే స్నానం చేయాలని చెప్పారు. ఈ ఇబ్బందులనేవి మగవాళ్ళకి లేవు. అవును. ఆడవాళ్ళకి ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అమ్మవారి ఉపాసన అనేది చాలామంది దీక్ష తీసుకుని బాలా అమ్మవారిని, లలితా త్రిపుర సుందరిని ఉపాసన చేసిన ఆడవాళ్ళు చాలామందే ఉన్నారు. ఉన్నారు. అనేక మార్గాలుండగా ఉపాసనకి అమ్మవారిని చేరుకోవడానికి అనేక మార్గాలుండగా ఒక నియమంతో, ఆచారంతో ఉన్న ఒక మంత్రాన్ని పట్టుకుని ఇదే మేము పట్టుకుని చేస్తామనే మాట అనాల్సిన మాట లేదు. అవును. ఆప్షన్స్ లేనప్పుడు ఇదే దిక్కు ఎవరికైనా. ఆప్షన్స్ చాలా ఉన్నప్పుడు వాటిని పట్టుకోవచ్చు. భగవంతుడిని చేరుకోవడానికి అనేక మార్గాలు మార్గాలు ఉన్నప్పుడు ఉన్నాయి. ఈ మార్గాన్నే పట్టుకోవాలని ఎందుకు ఎందుకు అనుకోవాలి? ఎంచుకోవాలి అనేది. అవును. లలిత అమ్మవారి ఉపాసన చేసుకోండి. ఉమ్. ఆవిడ్ని స్తోత్రం చదువుకోండి. కాబట్టి ఉపాయాలు చాలా ఉన్నాయి. దుర్గా అమ్మవారిని సేవించుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయి కదా! ఉమ్. కాబట్టి సౌకర్యం. వారి యొక్క స్త్రీమూర్తికి ఉండేటువంటి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని పెట్టిన నియమం. గురుగారు, వేదాల గురించి మనం గత వీడియోలో చెప్పుకోవడం జరిగింది. దాని అర్థం కూడా మీరు చెప్పారు. అయితే వేదం అసలు ఏం చెప్తుంది? వేదం నుంచి మనం అందరం ఇప్పుడున్న జనరేషన్ వల్ల అసలు ఏం నేర్చుకోవాలి అంటే ఏం చెప్తారు మీరు? వేదం ఏం చెబుతుంది అంటే ఎలా బతకాలో చెబుతుందమ్మా. ఎలా బతికితే మనం యొక్క జీవనం వేదమే కాదు, రామాయణం చెప్పేదైనా, భారతం చెప్పేదైనా, భాగవతం చెప్పేదైనా దొరక్క మానవ జన్మ లభించింది, అవును. దొరికింది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవాలి అంటే వేదంలో ఏదైతే చెప్పారో, ఏవైతే ఇది చెయ్యమని చెప్పారో, ఏవైతే చెయ్యొద్దని చెప్పారో వాటిని ఫాలో అయినాడు మనం ఈ జన్మ తీసుకున్నందుకు సార్థకత. ఎందువల్ల అంటే దుర్లభం భారతే జన్మ అని ఒక మాట అన్నారు. ఉమ్. భారతదేశంలో పుట్టడం అనేది చాలా అరుదైన విషయం. అందరికీ దొరికే అవకాశం కాదు. కాదు. ఇవాళ రేపట్లో మీరు చూస్తే చాలామంది విదేశీయులు, ఫారినర్స్ ప్రశాంతత కోసం, మానసిక ప్రశాంతత కోసం లేనిదే అది వేళ. అవును. కాబట్టి నేటి సమాజంలో ఈ జంజీ అని ఇంకోటిని టెక్నాలజీ యుగాల్లో దేని కోల్పోయాడు మనిషి అంటే ప్రశాంతతనే ప్రశాంతత. కోల్పోయాడు. ఆ ప్రశాంతతను కోల్పోయిన వాడు మళ్ళీ దేన్ని పట్టుకుంటున్నాడు అంటే ఏదైతే పతంజలి మహర్షి చెప్పాడో యోగశాస్త్రం అనేది దాన్ని పట్టుకుంటున్నాడు. ఆ యోగశాస్త్రం కూడా ఆ దేశాల్లో లేవు కాబట్టి వచ్చి మళ్ళీ రమణ మహర్షి ఆశ్రమాన్ని చేరుకుని అరుణాచలం వచ్చి ఆ గుహల్లోనే అక్కడ కూర్చుని తపస్సు చేసుకుని జపం చేసుకుంటున్నాడు. అవును. అంటే ఒకప్పుడు మహర్షులు చేసిన పనినే ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మన వాళ్ళు మొదలు మొదలు పెడుతున్నారు, పెట్టేవాళ్ళు పెడుతూనే ఉన్నారు, కొనసాగుతోంది అది. అందువల్ల వేదం అనేటువంటిది ఏదో చెబుతుందని కాదు, వేదాన్ని మనం నమ్ముతున్నాం. ఎందువల్ల? ప్రమాణం కాబట్టి. వేదంలో విజ్ఞానం చాలా ఉంది. అందులో విజ్ఞానాన్ని ఎంత ఉంది అని చెప్పాలి అంటే ఒక ఇంటర్వ్యూలో చెప్పే విషయం కాదు. ఎందువల్ల? వైదిక వాంగ్మయం రామాయణంలో ఏముంది అని ప్రశ్న వేశారనుకోండి, ఈ అధ్యాయంలో ఇది ఉంది, కైకేయి ఇక్కడ ఇలా మాట్లాడింది, మందరు ఇలా ఇంజెక్షన్ ఎక్కించింది అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. వేదంలో ఏమిటంటే బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు కాబట్టి అసలు ఎన్నో శాఖలు అన్నీ చాలా వరకు పోయి యజుర్వేదంలో 2, 3 మిగిలితే, కృష్ణ శుక్ల యజుర్వేద మిగిలితే, సామవేదంలో 1, 2 మిగిలితే, ఋగ్వేదంలో చదివేవాళ్ళు 2, 3 శాఖలు ఉంటే అన్నీ ఏమైపోయాయి? లుప్తం అయిపోయాయి. లుప్తం అయిపోవడం అంటే ఏమిటండి? కనుమరుగైపోయాయి. ఒక కోర్స్ అనేది ఎప్పుడైనా సరే కాలేజీలో నిర్విఘ్నంగా సాగాలి అంటే ఆ కోర్సులో జాయిన్ అయ్యే పిల్లలు కూడా ఉండాలి. నానాటికి కోర్సు చదివే పిల్లలు లేరనుకోండి, ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంక ఈ కోర్సుతో పని లేదని చెప్పి పక్కకి తీసి పడేస్తుంది. అలాగా చాలా శాఖలు ఉండేవి, అవి అధ్యయనంలో లేక, కొన్ని దొరక్క, కాబట్టి కొన్నేమో ఈ తురుష్కులు, ముస్లింలు వాళ్ళు వీళ్ళు దండయాత్రలు చేసి మొత్తం తగలెట్టేసేసి ఇలా పోగొట్టుకున్నాం మనం సంపద అంతా కూడా. తక్షశిల, నలంద ఇలాంటి యూనివర్సిటీస్ కొత్తగా మనం చూస్తున్నాం. యూనివర్సిటీస్ కాదు, మనం ఆంధ్ర యూనివర్సిటీని, ఇంకో యూనివర్సిటీని ఏ పేరైనా అవనివ్వండి, యూనివర్సిటీ అనేది భారతదేశంలో ఈవేళ మనం చూస్తున్నప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఉంది. తక్షశిల, నలంద ఇలాంటి చోట్ల ప్రతి దేవాలయంలోనూ కూడా వేదమే నడుస్తుంది, వేదమే చెబుతారు. అంటే వేదం యొక్క ఆ ధ్వని వినడం వల్ల ఏమవుతోంది అంటే ప్రశాంతత.
మానసిక ప్రశాంతత. ఏం అర్థమవని, అర్థం కాకపోని ముందు మనస్సు స్థిమితంగా ఉంటుంది. ఉంటుంది. కాబట్టి వేదంలో చెప్పిన యాగాలు, వేదంలో చెప్పినటువంటి ఏవైతే యజ్ఞాలు, వీటన్నిటిని చేయడం వల్ల ఏమవుతోందంటే దేవతలు ఆ యజ్ఞాల ద్వారా సంతుష్టి పొంది సంతోషాన్ని పొంది వాళ్ళు మనకేం కావాలో మన కోరికల్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తారు. ఇది వేదం ద్వారా వచ్చే లాభం. హ్మ్. జ్ఞానము అలాగే మన యొక్క కోరిక తీరడం కూడా త్రూ యజ్ఞ, హ్మ్. త్రూ స్తుతి, వయామీడియా అని చెప్తాం చూసారా మనం. అవును గురు. దీని ద్వారా మన కోరికల్ని సంపాదించుకోవడం, నెరవేర్చుకోవడం. పట్టుకునే కొమ్మ అర్థమైందండి. కాబట్టి ఎటో దారి తెలియక పోయేవాడికి ఒక ప్రవాహంలో, నది ప్రవాహంలో కొట్టుకుపోయేవాడికి ఒక చెక్క దొరికిందనుకోండి, పట్టుకుని దాన్ని బేస్ చేసుకుని రేవుకి చేరతాడు. అలాగా దొరక్క మానవ జన్మ పొందినందుకు సద్వినియోగం చేసుకోవాలంటే పట్టుకోవాల్సింది దేన్ని అంటే వేదం అనే వేదం. దాన్ని. ఆ అవును. చెక్కని పట్టుకుంటే ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఏదో టైంకి ఒక రేవుకి వచ్చి చేరి సుఖంగా చేరతాం. అందువల్ల మానవ జన్మ అనేది పొందడం అనేది ఎన్నో జీవరాశులు ఉన్నాయి. కుక్క, కప్ప, నక్క, ఏనుగు ఎన్నో ఉన్నాయి జీవరాశులు. వాటన్నిటిలోనూ లేనిది మనకున్నది ఏమిటి అంటే ధర్మం. ఆ ధర్మాన్ని చెప్పేది ఏమిటి అంటే వేదం. ధర్మాన్ని తెలుసుకోవడం మన జీవన విధానానికి, మన జీవనానికి చాలా చాలా అవసరం. అవసరం. ఇందువల్ల ఆహార నిద్ర భయమైథునంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణాం ధర్మో హి తేషాం అధికో విశేష ధర్మేణ హీన పశుభి సమాన అని చెప్పని మనకి స్మృతి చెబుతుంది. స్మృతి అంటే ఎక్కడిదో కాదు, వేదానికి సంబంధించిందే. శృతి అంటే వేదం, శృతి అంటే అవును. వేదం, స్మృతి అంటే మనుస్మృతి, యాజ్ఞవల్క స్మృతి, పరాశర స్మృతి ఇలాంటి స్మృతులు చాలా, ధర్మశాస్త్ర గ్రంథాలు ఇవన్నీ కూడా వేదాన్ని సపోర్ట్ చేస్తూ వేదంలో ఏం చెప్పారో అందరికీ తెలియజేసేవి. కాబట్టి ఆహార నిద్ర భయమైథునంచ అంటే ఏమిటి? తిండి తినడం అనేది ఒక జంతువు తింటోంది, మనము తింటున్నాం. అవును. కామన్ ఆస్పెక్ట్ అది. నిద్ర అనేది అది వాటి పోతుంది. అవి పడుకుంటున్నాయి ఓ రాత్రి మనము వేళ, పడుకుంటున్నాం. మనం పడుకుంటున్నాం. భయం, మనం కొడతామేమో అని భయం కుక్కకి ఉంది, దేనికైనా ఉంది. భగవంతుడు వాటికి కూడా ఆయుధాలు ఇచ్చాడు. కుక్కకి పళ్ళు ఎందుకండి అంటే, కుక్కకి పళ్ళు ఎందుకు అంటే నువ్వేమైనా కొడతావేమో భయంతో కరవడానికి, హ్మ్. అదొక ఆయుధం. ఆవుకి కొమ్ములు ఎందుకు ఇచ్చాడు అంటే పొడవడానికి, వస్తే మీదకొస్తే పొడిచేందుకు. ఆ భయం అందరికీ ఉంది, జంతువుకి ఉంది, మనకి ఉంది. మైథునం అంటే సంసారము, పిల్లల్ని కండం, సంతానం, ఇదంతా జంతువుకి ఉంది, మనిషికి కూడా ఉంది. జంతువు నుంచి వీడు ఎందుకు సెపరేట్ అవుతున్నాడు? మనిషి అనేవాడు 4 గుణాలు కామన్గా ఉన్నప్పుడు మనిషి అనేవాడు దానికంటే ఎందుకు భిన్నం అవుతున్నాడు అంటే వీడికి ఉన్నది ఏమిటి అంటే ధర్మం, ధర్మం. వీడికి ఉన్నది ఏమిటి అంటే వివేకం, వీడికి ఉన్నది ఏమిటంటే దేన్ని పట్టుకోవాలో దేన్ని పట్టుకోకూడదో తెలిసిన జ్ఞానం. ఇది వాటికి లేదు, వీడికి ఉంది. కాబట్టి ఈ ధర్మం అనేది ఏమిటి అంటే, ధర్మము అంటే ఏమిటి అంటే ధార్యతే ఇతి ధర్మః, ధరించే ధర్మం. వేదోఖిలో ధర్మమూలం అని చెప్పారు. కాబట్టి వేదమంతా కూడా దేని ప్రధానంగా ఉంది అంటే ధర్మ ప్రధానంగా ఉంది. అంటే వేదం ఏం చెబుతోంది అంటే ధర్మంగా బ్రతకమని చెబుతోంది. వేదం నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే ధర్మాన్ని నేర్చుకోవాలి, ధర్మబద్ధంగా బతకడాన్ని నేర్చుకోవాలి. అప్పుడే మనం ధార్మికులం, హ్మ్. మనది ధర్మము, సనాతన ధర్మము అని చెప్పే అవకాశం అనేది వేదం ద్వారా సనాతన ధర్మం అనేది ప్రూవ్ అవుతుంది చెప్పాలి అంటే. గురుగారు ముఖ్యంగా మాతృదేవో భవ అంటూ ఉంటారు. ఉమ్, కానీ 5,000 సంవత్సరాల క్రితమే వేదంలో మాతృదేవో భవ అనడానికి మీనింగ్ కూడా ఉంది. ఇప్పుడున్న కాలంలో అంటే వేదంలో అంత అద్భుతమైన అంటే అర్థమయ్యేంత విధంగా ఉన్నప్పటికీ ఇప్పుడున్న కాలంలో అసలు తల్లిని గౌరవించడమే మానేశారు ఈ జనాలు, పిల్లలు కూడా అని చెప్పొచ్చు. అంత హీనమైన పరిస్థితికి వచ్చామంటే మరి వేదం అంతా చెప్తున్నా ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అనొచ్చు. ఒకటమ్మా, అంటే వేద శబ్దానికి అనాది అని పేరు. అవును. కొంతమంది చరిత్రకారులు సంవత్సరాలు ఎంత అని నిర్ధారణ కాదు, అంచనా వేసి చెప్పారు. హ్మ్. ఏ బాలగంగాధర తిలక్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంతమంది చెప్పారు. మ్యాక్స్ ముల్లర్ అనేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం అని చెప్పారు. కాకపోతే నా దృష్టిలో సంఖ్యతో సంబంధం లేనిది వేదం, వేదం అదే సనాతనం. ఉమ్. ఎప్పటి నుంచో ఉంది, ఇన్నాళ్ళ క్రితం పుట్టింది అని చెప్పడానికి లేదు. ఎందువల్ల చెప్పడానికి అంటే లేదు. పుట్టింది అని చెప్పే మాట అయితే ఒకడు పుట్టించేవాడు కావాలి, వేదానికి పుట్టించిన వాడు ఎవడు లేడు. లేడు. అవును. కాబట్టి ఇది వాస్తవం. వేదానికి అపౌరుషేయం. డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు ఉంటుందండి? ఎవడో కంటే ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్. వేదాలలో ఒకడు సృష్టించిన వాడు కానీ రచించిన వాడు కానీ కాదు. కాబట్టి వాటికి ఉన్న పేరు ఏమిటి అంటే అపౌరుషేయాలు అని పేరు. కాబట్టి సంవత్సరాలతో ఇక్కడ దాకా 5,000 సంవత్సరాల క్రితం, 3,000 సంవత్సరాల క్రితం అనే మాట పక్కకి పెడితే ఉమ్. అనాది సిద్ధాలు వేదాలు. అంటే ఆది అనేది ఎప్పటి నుంచో చెప్పడానికి వీలు లేనటువంటివి. అవును. మీ నాన్నగారి తరాన్ని చెప్పాలి, మీ తరానికే సంఖ్య చెప్పలేం.
అవును. ఉదాహరణ తీసుకుంటే మీ తరానికే సంఖ్య చెప్పలేం. ఎక్కడ జనరేషన్ స్టార్ట్ అయిందంటే ఏం చెప్తారు మీరు? చెప్పలేము. కాబట్టి మీ తాతగారు, మీ నాన్నగారు, మీ తాతగారు, ముత్తాతగారు, పిన్న తాతగారు, ఆ పైన, ఆ పైన, ఆ పైన, ఆ పైన ఎక్కడైనా కట్ అయితే ఆ ముందు అప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు. హ్మ్. అర్థమైందా అండి? చైన్ లాగా చైన్‌లా వచ్చిన దాన్ని ఇక్కడి దాకా ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది అని చెప్పలేం. అందుకోసం ఏం చేస్తారు మీరు? ఆ పై వాళ్ళంతా మాకు తెలీదు కాబట్టి వాళ్ళు లక్షల్లో ఉన్నారు. మీ తాతగారి వంశీయులు. అవును. మీకు తెలిసిన ఒక 3 తరాలు, 4 తరాల దగ్గర స్టార్ట్ చేసుకుంటారు. హ్మ్. అది మ్యాక్స్ మోల్డర్‌ను ఈ గంగాధర్ తిలక్ లాంటి వాడు చేసిన పని అంతే. ఓకే. అర్థమైందా అండి? మీకెక్కడో ఉంది తరాలనేవి. వేదాలకసలు ఆ హ్మ్. తరాలనేవి మీరు చెప్పలేరు కాబట్టి ఏదో ఒక అంచనా తీసుకొని అక్కడ చెప్పే అవకాశం లేదు కాబట్టి ఏదో ప్లేస్‌ని ఎంచుకుందాం. అక్కడ స్టార్ట్ చేసుకుందాం. అక్కడి నుంచి చెబుదాం అని హ్మ్. చెప్పారు. ఓకే. అందరి పేర్లు చెప్పాలంటే మీ వల్ల అయ్యే పని కాదు. చెప్పలేము. చెప్పలేరు. అలా అదొక విషయం. మాతృదేవో భవ అనే దాంతో మొదలయ్యింది అన్నారు. ఏమిటి మాతృదేవో భవ అంటే తల్లిని దేవతగా కలిగి ఉండు అని అవును. చెబుతోంది. పితృదేవో భవ తండ్రిని దేవతగా దైవముగా కలిగి ఉండు. ఆచార్య దేవో భవ గురువుని దైవంగా కలిగి ఉండు. ఇవాల్టి తరాల్లో ఇవాళ పుడుతున్నటువంటి సెకండ్‌లో పుడుతున్న వాళ్ళల్లో లేనివే ఈ 3 అని చెప్పాలి. ఇది వాస్తవం గురుగారు. కాబట్టి నమాతుః పరదైవతం. నమాతుః పరదైవతం అంటే అంటే అమ్మ పుట్టిన పిల్లాడికి పరిచయం చెయ్యక్కర్లేని పేరు అమ్మ. అమ్మ. నేర్పాల్సిన పని లేదు. మేనమామ పేరు చెప్పాలంటే మావయ్య, ననమ్మ, మావయ్య, ననమ్మ అని చెప్పాలి. అవును. అత్త, అత్త అని పలుకు అని చెప్పాలి. అమ్మ అనే మాట చెప్పాల్సిన పని చెప్పాల్సిన లేదు. అవసరం లేదు. స్వయంగానే భగవంతుడు అమ్మ అనే మాటను పలికిస్తాడు. మిగతా వాటికి కూడా చెప్పాలంటే నాన్న ప్రాక్టీస్ చేయాలేమో. కానీ ఆ పుట్టిన పిల్లాడు కొంతకాలం వచ్చిన తర్వాత మాట వచ్చిన తర్వాత అమ్మ అనే మాట పలుకుతూ అయినా సరిగ్గా పలకకపోతూ అయినా అమ్ అనే మాట అంటాడు. నోట్లోంచి అంటాడు. కాబట్టి అది భగవంతుడి శక్తి. హ్మ్. అందులో దాగుంది. అందువల్లే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అని చెబుతుంది దుర్గా సప్తశతి. తల్లి అనేది ఒక్క చోట మాత్రమే ఉన్నవాడు కాదు. అన్ని ప్రదేశాల్లోనూ ఉంది. ఒక విషయం చెప్పాలంటే మన భారతీయ ధర్మంలో, సనాతన ధర్మంలో చూసుకుంటే, జీవన విధానంలో చూసుకుంటే గనక గోవుని గోవు అనరు. అవును. గోమాత గోమాత అంటారు. అంటాం. అలాగే భూమిని భూమి అనరు. భూమాత భూమాత. అంటారు. ప్రతి చోట కూడా మాత మాత. గంగని గంగమ్మ అంటారు. హ్మ్. లక్ష్మీదేవిని లక్ష్మమ్మ. పూర్వకాలంలో ఎలా ఉండేవంటే పేర్లు దేవకి హ్మ్. అనడం కాదు. దేవకమ్మ అవును. అంటే అమ్మ అనేది లాస్ట్‌లో చేర్చేవారు. జానకమ్మ. ప్రతి చోట కూడా అమ్మ, అమ్మ అనే ఆ పిలుపుని వాళ్ళు అలవాటు చేశారు. కాబట్టి ప్రతి చోట కూడా ఎప్పుడైతే మాతృస్థానాన్ని చూస్తాడో, మన అంటే కొన్ని సంబంధాలు భార్యగా ఉంటాయి. కొన్ని సంబంధాలు చెల్లిగా ఉంటాయి. కొన్ని సందర్భాలు ఒకే అమ్మవారు ఇన్ని రూపాల్లో ఉంటోంది. ఎక్కడ హ్మ్. ఏ అమ్మవారిని అక్కడ తీసుకోవాలి. అవును. అమ్మవారు ఈవిడ లక్ష్మీ స్వరూపమే. అక్కయినా, చెల్లయినా ఎవరైనా సరే. ఎవరైనా. కానీ భార్యతో ఉండే సంబంధం వేరు. అమ్మతో ఉండే సంబంధం వేరు. కాబట్టి తోబుట్టువులతో ఉండే సంబంధం వేరు. ఏవైనా అందులో ఉండేది ఎవరు అంటే అమ్మవారు అమ్మ. జగజ్జననియే. హ్మ్. ఆవిడే 36 రూపాలను తీసుకుంటోంది. అందువలనే మనకు చెబుతుంది వేదం అనేది. ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి. పరమాత్మ ఒకటే. దాన్ని పిలిచే పేర్లు అనేకం. అనేకం. రకరకాలు. పరమాత్మ అనేవాడికి ఎలాంటి పేరు, రూపము ఎలాంటివి ఏమీ లేవు. నిర్గుణం. కానీ మనం ఏం చేస్తున్నామంటే వాడినే సగుణంలో పెట్టుకొని రామచంద్రుడిగా భావిస్తూ, నరసింహస్వామి వారిలా భావిస్తూ, కృష్ణుడిగా భావిస్తూ, ఆ కృష్ణుడినే మురారి అంటున్నారు. ఆ కృష్ణుడినే వాసుదేవ అంటున్నారు. ఆ కృష్ణుడినే నరహరి అంటున్నారు. ఎలా పిలిచినా ఆయన పలుకుతున్నాడు. అలాగా ఈ తల్లి కూడా ఈ స్త్రీమూర్తి ఎవరైతే ఉందో ఆ స్త్రీమూర్తి ద్వారానే సృష్టి అనేది నడిపించబడుతుంది. సాక్షాత్తు ఈశ్వరుడైనా, కృష్ణుడైనా, రాముడైనా గర్భవాసాన్ని కోరుకున్నవాడే. తల్లి గర్భాన ఉండాలి అని కోరుకున్నవాడే. కాబట్టి అలాంటి ఏదైతే ఉందో అలాంటి తల్లి గురించి నేటి సమాజానికి తెలియట్లేదు అంటే కారణం లోపం ఎక్కడ అంటే విద్యా విధానంలో లోపం. హ్మ్. కొన్ని పదాలు వచ్చాయి మనకి. సెక్యులర్ అనే పేరుతో గానీ, ఇంకోటనే పేరుతో గానీ. మా చదువులు గానీ, మీ చదువులు గానీ, మాకంటే ముందు ఉన్న చదువులు గానీ, అందులో మనకి చొప్పించిన విషయాలు వేరు. ఎక్కడా కూడా ఒక తల్లి రూపంగా ఒక తల్లి చేసిన సాహసాన్ని చెప్పల. శంకరాచార్య స్వామి వారి తల్లి ఆర్యాంబ ఒక కొడుకుని కని సన్యాసంకి వెడుతుంటే ఆయన జగద్గురువులయ్యారు అంటే అలాగ తయారు చేసింది అంటే సన్యాస దీక్షని ఒప్పుకున్న తల్లి, త్యాగం చేసిన తల్లి. అవును. ఆవిడ గురించి ఎక్కడా కూడా సిలబస్‌లో లేదు. ఉండదు. శివాజీ మహారాజ్ తల్లి గురించి ఎక్కడా కూడా విద్యా విధానంలో లేదు. మీరాబాయి గురించి లేదు. భక్తి సిద్ధాంతాన్ని చెప్పిన తల్లి
ఆవిడ గురించి లేదు. అంటే తండ్రి గురించి కానీ, తల్లి గురించి కానీ, భారతీయ స్త్రీమూర్తుల గురించి కానీ విద్యా విధానంలో పాఠరూపంగా లేనప్పుడు వాళ్ళకి ఏ విధంగా తెలుస్తుంది? అది వాళ్ళ తప్పు కాదు, పిల్లడి తప్పు కాదు అది. మనం వాళ్ళని బ్లేమ్ చేసే అధికారం ఎవరికీ కూడా లేదు. ఇప్పుడు చాలామంది పిల్లలు మేము అప్పుడు అవన్నీ నేర్చుకున్న చాలా తప్పులుగా ఉన్నాయి. టెక్నాలజీ అంతా వచ్చింది. సెల్ ఫోన్ ఓపెన్ చేసి కొడితే హూ ఈజ్ ద మదర్ ఆఫ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే టక్మని చూపిస్తోంది ఇప్పుడు ఇవాళ టెక్నాలజీ. ఇప్పుడు వాళ్ళకి తెలుస్తోంది. తెలుసుకోవాలి మనం. ఇది తెలుసుకోవాలి ఇంట్రెస్ట్ మొదలైంది. శుభపరిణామం. చాలా మంచి విషయం ఇది. కానీ మన గడిచిన విద్యా విధానం అంతా కూడా వాళ్ళు చెప్పిందే నిజం అనే ఆలోచనలో వెళ్ళింది. అవును. కాబట్టి ఎక్కడ కూడా ఒక స్త్రీమూర్తి గురించి కానీ, ఓ కృష్ణదేవరాయల గురించి కానీ, ఓ శివాజీ మహారాజు గురించి కానీ, ఎవరైతే ఒక అల్లూరి సీతారామరాజు గురించి కానీ ఎక్కడ కూడా ఎక్కడున్నాయండి? మనం చెప్పకుండా, అమృతాన్ని మనం పంచకుండా మీరు అమృతం తాగలేదంటే ఎవడేం చేస్తాడు? అవును. అంటే మనం పంచాలి. శ్రీరామనవమి కళ్యాణం చేశాము అంటే పానకం పంచితే అందరూ పంచితేనే వస్తే అందరూ తాగుతారు. తాగుతారు, తీసుకుంటారు. నేను ఇంట్లో పెట్టి కూర్చున్నాను పానకాన్ని, బిందంతా ఇంట్లో ఉంది, మీరెవరు తాగలేదు పాపాత్ములు మీరు అందరూ అంటే అది అయ్యే పని కాదు. అవును. అందరికీ ఆ ప్రసాదాన్ని వినియోగం చేయాలి. కాబట్టి ఆ వినియోగం ఇంతకాలంలో కూడా ఎప్పుడు కూడా అవ్వలేదని చెప్పాలి. తద్వారానే సమాజం అనేది కొంత భ్రష్టు మార్గంలోకి పోయింది, తప్పు మార్గంలోకి పోయింది. పోయిన వాళ్ళు మళ్ళీ ఇంకా ఆ మార్గాన్ని విడిచి బయటికి రాలేరు. మన బాధ్యత ఏమిటి అంటే ఇంకెవరు ఆ మార్గంలోకి వెళ్లకుండా కాపాడుకోవడమే కాపాడుకోవచ్చు. ఇలాంటి సంవాదాల ద్వారా, ముఖాముఖుల ద్వారా. కాబట్టి గురుగారు, రామాయణంలో ఒక మాట ఉందమ్మా, కౌసల్యానందవర్ధన అని ఒక మాట వాడతాడు. కౌసల్యకి ఆనందాన్ని పెంచినవాడు రాముడు రాముడు. అని చెప్పని. మనం ఏం చూస్తామంటే కృష్ణుడు బాల్యలీలలు చూసినప్పుడు, భాగవతంలో చెప్పినప్పుడు కృష్ణుడు యశోదని ఏడిపించడం, ఆ వెన్న తినేయడాలు, పరిగెత్తడాలు, వెనక్కాల ఆయన వెళ్ళడం లాంటివన్నీ చూస్తాం. కానీ రాముడితో కూడా అంత ఆనందాన్ని పొందింది కౌసల్య. కౌశల్య. రాముడు కూడా అలాంటి బాల్యలీలలు చేసి చూపించాడు. కొన్ని రామాయణంలో కాకుండా వేరే గ్రంథాల్లో ఉన్నాయి, ఉన్నాయి. ప్రమాణాలు ఉన్నాయి. తల్లికి సంతోషాన్ని కలిగించిన వాడు కొడుకు. రాముడు. అంటే తల్లికి కానీ తండ్రికి కానీ సంతోషాన్ని కలిగించాలి అనే మాట ఒకటి మనసులో రావాలి. కాంప్రమైజ్ అవుతూ అవ్వాలి అంటే వాళ్ళు అవ్వాల్సిన పని లేదు, వీడే అవ్వాలి, కొడుకే అవ్వాలి. ఎందువల్ల అంటే నిత్యం మనతో ఉండేవారు కాదు, ఎల్లకాలం మనతో ఉండేవాళ్ళు కాదు వాళ్ళు. అవును. వృద్ధాప్యం వచ్చిందంటే ఎలా ఉంటుందో ఏమిటో తెలియదు. కాబట్టి లోకే క్వచిదపి కుపుత్రో జాయేత కుమాత నభవతి. లోకంలో ఎప్పుడైనా సరే చెడ్డవాడైన కొడుకుంటాడేమో తప్ప చెడ్డదైన తల్లి తల్లి ఉంది. ఉండదు. ఒకవేళ చెడ్డదైన తల్లి ఉన్నా ఆవిడ్ని క్షమించాలి, ఆవిడ మాట్లాడే మాటలు ఉపేక్షించాలి, గౌరవించాలి, ఆదరించాలి. ఇది చేసినవాడు శ్రీరామచంద్రుడు. కౌసల్య వెళ్ళమని చెప్పలా వనవాసానికి, పినతల్లి చెప్పింది కైకేయి. కైకేయిలో కూడా తల్లినే తల్లిని చూశాడు. చూశాడు. అవును. చూశాడు తప్ప నువ్వెవరు మాట్లాడడానికి, అని మా తల్లి కౌసల్య ఏదైనా చెప్తే రైట్ ఆవిడకు ఉంది, నీకే ఉందనే మాట అనలేదు. కాబట్టి చివరికి చాలామంది కైకేయిని తిడుతుంటే కూడా తిట్టద్దు, ఆవిడ నాకు తల్లి. మాతృస్థానంలో ఉంది, వెళ్ళమని చెప్పింది, వెళతాను అంటే కౌసల్యానందవర్ధన అనే మాట ఎలాగైతే రాముడికి వచ్చిందో కైకేయికి కూడా ఆనందాన్ని తీసుకొచ్చిన వాడు కూడా రాముడే వనవాసం చేసి. భరతుడి తర్వాత ఆవిడ జుట్టుబొట్టు లాగి కింద ఈడ్చేసేసి ఎవడు చేయమన్నాడు నిన్ను, ఈ ప్లాన్ అంత ఎందుకు చేసావు అనే మాటలు ఎన్నన్నా సరే ఆవిడ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే రాముడు చెప్పాడు, తప్పు, ఆవిడ్ని నిందించకు. కాబట్టి కుమాత చెడ్డదైన తల్లి ఉన్నా, ఒకవేళ ఆవిడ మాటల్లో, ప్రవర్తనలో, సంస్కారంలో లోపాలున్నా దానికి అడ్జస్ట్ అవ్వాల్సిన వాడు ఎవరు అంటే సంతానమే. అది తల్లికి ఉండే స్థానం. సహజంగా అలా ఎక్కువ మంది ఉండరు. ఒకవేళ ఉన్నా, ఇఫ్ అంటాను చూసారా మనం, అవును గురుగారు. కాంట్ బట్ నాట్ పొజిషన్లో ఉన్నా ఆవిడని గౌరవించాల్సిందే. ఎందువల్ల మాతృస్థానం కాబట్టి మాతృపంచకం అని రాశారు శంకరాచార్య స్వామి వారు. చివరిగా ఆవిడ నేను సన్యాసం తీసుకుంటాను, ఇంకా నేను ఇంటికి నీకు నాకు సంబంధం లేదమ్మా అంటే, నువ్వు బంధువుల దగ్గర ఉండు, నువ్వు అక్కడ పెడతాను, మన వాళ్ళంతా ఉన్నారు, కారటి గ్రామంలో చుట్టుపక్కల మన వాళ్ళంతా ఉన్నారు, నేను లేకపోయినా నేను ఈ బాధ్యత వాళ్ళు తీసుకుంటారని చెప్పంటే తల్లి ఒక విజ్ఞాపన చేసింది ఆయన్ని, నువ్వు ఏ సన్యాసమైనా తీసుకో, ఎక్కడైనా ఉండు, చివరి రోజుల్లో నా పక్కన నువ్వు ఉండాల్సిందే, ఎక్కడికైనా ఉండి నువ్వు ఆ టైంకి ఇక్కడికి రావాల్సిందే, ఇది నాకు ముందు హామీ నువ్వు ఇవ్వి అని చెప్పంటే ఆయన ఆస్తాం తావదీయం ప్రసూతి సమయే దుర్వార సూలవ్యధ నైరుత్యం తరుశోషణం మలమయీ శయ్యాచ సాంవత్సరి ఏకస్వాపి న గర్భభార భరణ యస్యాహి క్లేశక్షమో దాతుం నిష్కృతిమున్నతోపి జనని తస్యే జనన్యే నమః అని ఎవరూ పడని బాధ నువ్వు పడ్డావమ్మా అని చెప్పాడు ఆయన శంకరాచార్య స్వామి వారు. ఎలా ఉందిట ఆ పురుటి నొప్పులు కానీ, అవి ఎవరో
ఒక చిన్న గుండు సూది చేతికి తగిలితే గుచ్చుకుంటే మనకి ఇలా అనిపిస్తుంది. అవును. అలాంటిది ఎవరో త్రిశూలాలతో శూలాలతో పొడుస్తున్న నొప్పంత అనుభవించావు నువ్వు తల్లి నన్ను కనే సమయంలో. తర్వాత 1 సంవత్సర కాలం పాటు మలమూత్రాలు, ఈ డైపర్లు ఇవన్నీ ఏం లేవు కదమ్మా. అవును గురుగారు. మలమూత్రాలన్నీ కూడా అక్కడే మంచం మీదే అన్నీ ఉంటే అక్కడే పడుకున్నావు నువ్వు వాటిని భరిస్తూ. కాబట్టి ఏం తిన్నావో తెలియదు 9 నెలల పాటు. ఏం తిన్నావో, ఏం పడుకున్నావో, ఏ నొప్పులు పడ్డావో తెలియదు. అలాంటి నువ్వు పోతే ఈవేళ నేను నీకు కార్యక్రమం చేయడానికి వస్తున్నాను నేను. కొన్ని నేను చేయలేకపోయాను నీకు, నీతోనే ఉండలేకపోయాను అమ్మా క్షమించు అని ఎవరైతే భారతదేశంలో మొత్తం 4 పీఠాలు స్థాపన చేసిన శంకరాచార్య స్వామి వారు ఉన్నారో వారు తల్లి గురించి చెప్పిన మాటలు ఇవి. ఇవి ఇలాంటి మాటలు లోకంలోకి వెళితే తల్లి అంటే ఏమిటనేది, శంకరులు అంటే ఏమిటి, శంకరాచార్య స్వామి వారు ఏం చెప్పారు, రామానుజులు ఏం చెప్పారు, మధ్వాచార్యుల వారు ఏం చెప్పారు, మన శ్రీమూర్తులకి వాళ్ళు ఎంత విలువ ఇచ్చారు, ఇవన్నీ బయటకు తెలియాలి అంటే తెలియజెప్పేవాడు కావాలి. కావాలి. వాడే లేడు వచ్చిన గొడవది. కానీ చాలామంది ప్రవచనకర్తలు చెబుతున్నారు, చెప్తున్నారు. పెద్దవాళ్ళు చాలామంది చెబుతూ ఉన్నారు. కానీ వాళ్ళు చెబుతున్నారు కదా అని చెప్పని మన బాధ్యత మనం తీసుకోవడం మారడం తప్పు. మానకూడదు. ఇల్లు అనేదే విద్యాస్థానం. అమ్మే మొదటి గురువు, తండ్రి గురువు. వాళ్ళు కూర్చోబెట్టి చెప్పారు అంటే చిన్నప్పుడు మొక్కే వంగంది మానే వంగన అని చెప్పని చిన్నప్పుడులే వాళ్ళ సంస్కారం తీర్చిదిద్దితే కనుక ఆటోమేటిక్గా వాడికి అది ఇంకెవరూ వాడిని పెంచాల్సిన పని లేదు. కాబట్టి ప్రారంభంలో మొక్కకు పోస్తాం మామిడి చెట్టుకు నీళ్లు, ఆ తర్వాత అదే పుంజుకుంటుంది. ఇంకా నీళ్లు పోసే పని లేదు. వర్షపు నీళ్ళు, ఇంకో నీళ్లు, భూమిలో ఉండే నీళ్లు లాక్కుంటుంది. ఎప్పటిదాకా పోయాలి నీళ్ళు మనం అంటే ఆ వేళ్ళు బలపడేదాకా పోయాలి. వేళ్ళు బలపడ్డాక ఇంకా కింద తీసుకుంటుంది నీరు, తీసుకుని ఇంకా చెట్టు పాడైపోవడం అనే మాట ఇంకేమీ కూడా ఉండదు. అలాగా స్ట్రాంగ్ అవుతుంది. యూత్ కానీ యంగ్ కానీ స్ట్రాంగ్ అవ్వాలంటే వాళ్ళకి కావలసిన ధర్మం సంబంధించింది, నీతి, మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్, ఇలాంటి వాటర్ని ముందే వాళ్ళల్లో వెయ్యాలి. మనకేంటంటే ఒక 30 ఏళ్ల పిల్లాడు, 20 ఏళ్ల పిల్లాడు, 15 ఏళ్ల పిల్లాడు రామాయణంలో రాముడి గురించి మాట్లాడుతూ ఉంటే చూసేవాళ్ళు ఏమంటారు, ఈ చిన్న వయసులో ఈ పిల్లాడికి ఎందుకండి రామాయణం అనే ఆలోచనలో ఉంటారు. ఇది తప్పు. దాన్ని సంతోషించాలి. 16 ఏళ్ల పిల్లాడు, 14 ఏళ్ల పిల్లాడు రాముడి గురించి మాట్లాడుతున్నాడు అని సంతోషించాలి. 70 వచ్చాక ఏముండదు. కాళ్ళల్లో ఓపుకున్నంతప్పుడే తిరగాలి, తీర్థయాత్రలు చేయాలి. జ్ఞానం, సంస్కారం అనేది వయసులోనే పడాలి. కాబట్టి 70 ఏళ్ళు అయిపోయాక, రిటైర్మెంట్ అయిపోయాక యాత్రలు చేస్తాను బయలుదేరితే ఉపయోగం లేదు. అలా శరీరం సహకరించదు. అలాగా ఎప్పుడో వాడు బాగా పెద్దవాడు అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను వాడి జ్ఞానాన్ని చొప్పిస్తానంటే అవ్వదు. అది ప్రైమరీ లెవెల్లోనే 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి, 10వ తరగతి, ఆ దానిలో వ్యక్తిత్వం అనేది బిల్డప్ అయ్యే అవకాశం ఉండే సమయం. ఆ టైంలో చెప్పాలి తండ్రి గురించి, ఆచార్యుడి గురించి, బంధుత్వాల గురించి, రిలేషన్స్, సొసైటీ గురించి, వ్యవహార విధానం గురించి, ఇవన్నీ చిన్న చిన్న కథల ద్వారా. విష్ణు శర్మ రాశాడు బోర్డుని కథలు, సుభాషితాలు ఉన్నాయి భర్తృహరివి. ఇలాంటి వాటిలో ఉన్నదంతా ఇదే ధర్మమే ఉంది. తల్లి గురించి, తండ్రి గురించి, గురువు గురించి, నీతి గురించి ఇవే ఉన్నాయి. వాటిని మనకి ముందు తెలిస్తే వాడికి చెప్పచ్చు. అంటే ముందు మనం ట్రైనింగ్ అవ్వాలి, అయితే వాడికి చెప్పచ్చు. వాడు నేర్చుకుంటారు. కాదనే వాళ్ళు ఎవరు కూడా లేరు. 100లో 20% మంది ఉంటారు నేర్చుకోనేవాళ్ళు. 80% మంది అయితే చెప్పిన మాట వినేవాళ్లే మన భారతదేశంలో ఉన్నారు. ఎక్కడో విదేశాలలో ఉండగా లేనిది ఇక్కడ విదేశాల్లో పుట్టి పెరిగి మన ధర్మం గురించి తెలుసుకుంటున్నప్పుడు ఈ దేశంలో పుట్టిన పిల్లలు ఈ దేశం పట్ల ఎంతో కొంత తల్లి చెబితే వినకుండా ఉంటారా? లేదు. తీసుకోవాల్సింది ఎవరు బాధ్యత? తల్లి, తండ్రి, వీళ్ళే తీసుకోవాలి. అప్పుడు ఆ మాతృదేవో అనే భవ అనే మాట వాళ్ళకి మనస్సులో నాటుకుంటుంది. కానీ గురుగారు చాలా సంతోషం అని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో వాళ్ళ పిల్లల్ని వేదాలలో వాటిలో మక్కువ చూపించడానికి చాలా మంది తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. చాలా మంది వేదాలు నేర్చుకోండి, సాంప్రదాయం తెలుసుకోండి, భగవద్గీత చదవండి అని చెప్పి ముందుకు ప్రోత్సహించడం అనేది కూడా చాలా సంతోషం అని చెప్పొచ్చు గురుగారు. అవును. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.